పరిస్థితులు ఏవైనా ప్రభుని స్తుతించే సమయం ప్రభువుకిచ్చి తీరాలి. ఇట్టి శాసనము చేయబడినని దానియేలు ఎరిగి ఉండి పరిస్థితులు ఏమన్నా అనుకూలంగా ఉన్నాయా? లేవు. పైగా ప్రాణాంతకమైన పరిస్థితులు అవి. ప్రార్థన చేయటం చూస్తే అతన్ని తీసుకెళ్ళి సింహబోన్లో వేస్తారు. ఆయన రాజు శాసనం, ఆయనకి భయం లేదు. సింహాల బోన్లో వేస్తారని ఏమాత్రం ఆయనకి ఇంత భయమే లేదు. ఆయన ప్రార్థన జీవితాన్ని ఆ పరిస్థితులు ఏమాత్రం మార్చలేకపోయాయి. యథాప్రకారం ఇంటికెళ్ళి తన పై గదికెళ్ళి తన కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి ఆయన మోకరించి తన దేవుని బ్రతిమలాడుతూ స్తుతిస్తూ వచ్చాడు. రోజు చేసే పని ఆ రోజు కూడా చేశాడు. వాస్తవంగా ఒకళ్ళైతే ఆ రోజు ఆ పని చేయరు, తలుపేసుకొని చేయొచ్చు. తలుపేసుకొని చేస్తే దేవుడు వింటాడు. తలుపేసి ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. కానీ దానియేలుకు అలవాటు ఏంటంటే కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి ప్రార్థన. ఎందుకంటే సొలొమోను ఆ చక్కని మాటను దేవుని ఆలయం కట్టినప్పుడు అన్నాడు, నీ బిడ్డలు శత్రు శిబిరాల్లో ఉన్నప్పుడు, అనగా చెరలో ఉండి ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉండి యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే ప్రభువా వారి ప్రార్థనలు నువ్వు వినంటే, యూదులకు అలవాటు ప్రారంభం నుంచి వారికి ఒకటి నేర్పిస్తారు. ఏంటంటే మీరు యెరూషలేములో కాకుండా ప్రపంచంలో ఏ దేశాల్లో ఉన్నా మీరు యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేయండి అని. అందుకే అలవాటు. ఏం అలవాటు అంటే తను యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తాడు. రోజు చేసే ప్రార్థన ఈరోజు రాజు శాసనం చేశాడని ప్రార్థన చేయటం మానుకుంటాడా? మానుకోడు. నిజంగా ఆ దినాల్లో భక్తికి నేటి దినాన మన భక్తికి ఎంత తేడా ఉంది. ఆ దినాల్లో దేవుని బిడ్డల యొక్క తీర్మానానికి మన తీర్మానానికి ఎంత తేడా ఉందో ఆలోచించండి. పాలిష్ అయిపోయాం. మన భక్తి ఏమైపోయిందంటే తేలిక భక్తి అయిపోయింది. మన భక్తి అనుకూలమైన భక్తి అయింది. దేవుడికి మన భక్తి కాదు కావాలి. ఆయన ఏ స్థాయిలో మనల్ని ఉన్నమన్నాడో ఆ స్థాయి భక్తి మనకు కావాలి. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ ఉదయకాలమందు ఈ డిసెంబర్ మాసంలో మనం ప్రవేశించాడు. దేవుడు మనల్ని ప్రవేశింపచేశాడు. మన జీవితాలు శ్రేష్టమైన జీవితాలుగా, మెరుగైన జీవితాలుగా ఈ సమయమందు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. చివరి నెలకు వచ్చాం. మరి ఎన్నెన్నో వర్తమానాలు విన్నాం. దేవుడు మారమని చెప్తున్నాడు, మనల్ని ఎదగమని చెప్తున్నాడు, మనల్ని ఉజ్జీవింపచేయాలని చెప్తున్నాడు దేవుడు. ఎన్నెన్నో వర్తమానాలు. ఆ వర్తమానాలు మనం ఎంతవరకు నేర్చుకున్నాం, ఎంతవరకు జీవితాన్ని అన్వయించుకున్నామన్న విషయాలు చాలా ప్రాముఖ్యంగా మనం భావించాల్సి ఉంది. నేటి దినాన నేను వాక్యంతో మీ ముందుకు వచ్చాను. పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. పన్నెండు వచనాలు. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి 12 వచనాలు. యెహోవా హస్తము నా మీదికి వచ్చును, నేను ఆత్మవశుండై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా మళ్ళీ ఆ వచనం చదవండి. ఎముకలు అనేక ఆ లోయలో కనబడ్డాయి. అవి కేవలం ఏంటి? ఎండిపోయినవి, అందులో జీవం లేదు. ఎండిపోయిన ఎముకలు, ఇంక అందులో ఏమాత్రం సారము జీవం లేదు. ఆ లోయలోకి దేవుడు యెహెజ్కేలును తీసుకుని వెళ్ళడమే కాదు, ఆ లోయలో అటు ఇటు ఏం చేశాడంట? ఆయన్ని నడిపించెను. యెహెజ్కేలు రాస్తున్నాడు 3వ వచనం. ఆయన దేవుడు ఏమంటున్నాడు చూడండి. నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడిగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా,
మీరు బ్రతుకున్నట్లు, అండర్లైన్, నేను మీలోనికి జీవాత్మ రప్పించుచున్నాను. చదవండి. అండర్లైన్. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, అండర్లైన్, నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుగు దిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. అండర్లైన్. వారు జీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహా సైన్యమై నిలిచిరి. వారు జీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహా సైన్యమై నిలిచిరి. ఎండిపోయిన ఎముకలు ఏమైంది? మహాసైన్యమైంది. విడిపోయిన ఎముకలు కలుసుకొని జీవాత్మరాగా బలము పొంది లేచి నిలిచెను, మహాసైన్యమైను. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి. వారు ఏమనుకున్నారో చూడండి. మన ఎముకలు ఎండిపోయాను, అండర్లైన్ పైన 1. మన ఆశ విఫలమాయను, అండర్లైన్ 2. మనము నాశనమైపోతుమి, అండర్లైన్ పైన 3 అని అనుకొనుచున్నారు. వాళ్ళు ఏమనుకున్నారో చూడండి. 11వ వచనం. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతుమి అనుకొనుచున్నారు. వాళ్ళు అనుకున్న మాటలు చూడండి. ఏమన్నారంటే, ఎండిపోయాం, మన ఆశ విఫలమైపోయింది, మనం ఏమయ్యాం? ఈడున్న వాళ్ళు ఎవరైనా అనుకున్నారు అలాగే? ఎండిపోయాం అని, లేదా మా ఆశ విఫలమైపోయింది, దాని తర్వాత మేము నాశనమైపోయాం అని ఒకవేళ ఎవరైనా ఈ అనుభవంలో ఉంటే, దేవుడు ఈజ్ గోయింగ్ టు రివైవ్ యువర్ లైఫ్ రైట్ నౌ. ఒకవేళ ఈ స్థితిలో నువ్వు ఉంటే నీ జీవితాన్ని తిరిగి రివైవ్ చేయబోతున్నాడు ఆయన, ఉజ్జీవింప చేయబోతున్నాడు. 37వ అధ్యాయం ప్రకారం ఇశ్రాయేలు అనుకున్నారు, మా జీవితాలు పాడైపోయాయి, మా బ్రతుకులు పాడైపోయాయి, మేము ఎండిపోయాం, మాకిక ఏ ఆశ లేదు, మేము నిర్జీవమైపోయాం, మాలో ఏ జీవం లేదు. వాళ్ళు అంటున్నారు మేము నాశనం అయిపోయాం అని అనుకుంటే, దేవుడు అంటున్నాడు వాళ్ళు అలా అనుకున్నారే, హెజ్కేల్ వెళ్ళు, ఎండిపోయిన ఎముకలతో నువ్వు వెళ్ళి మాట్లాడు. ఆ ఎముకలతో మాట్లాడినప్పుడు ఎముకలలోకి జీవం వస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు మాట్లాడుతున్న మాట నాది, నా మాటల్లో జీవం ఉంది. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు కట్టలేని జీవితం, దేవుడు బాగు చేయలేని జీవితం, దేవుడు నిలబెట్టలేని జీవితం ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు. ఎందుకో తెలుసా? నేర్పరి అయిన శిల్పకారుడు ఆయన. ఈరోజు ఒకవేళ నువ్వు ఈ స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇక్కడ మాకిక ఏ ఆశ లేదు అంటే, గాడ్ ఈజ్ దేర్ టు గివ్ యూ హోప్ అగైన్, టు కన్స్ట్రక్ట్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని తిరిగి కట్టడానికి మన నిరీక్షణ ఆయనే, మన బ్రతుకుకి జీవమైనే. మేము డెడ్, మేము చచ్చిపోయాం, మాలో ఏ జీవము లేదంటే గాడ్ ఈజ్ దేర్ టు గివ్ యూ లైఫ్ అగైన్. దేవుడు ఉన్నాడు నీకు జీవాన్ని ఇవ్వడానికి. ఈ 37వ అధ్యాయం వాస్తవంగా ఇది ఇశ్రాయేలుకి చెందింది. కానీ నేటి దినాన ఈ వాక్యంలో కొన్ని శ్రేష్టమైన విషయాలు మన జీవితాన్ని దేవుడు తిరిగి కట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి నువ్వు అవకాశం ఇస్తే, దేవుని వాక్యానికి లోబడితే, దేవుడు చేయమన్నది చేస్తే నీ జీవితాన్ని
నువ్వు తిరిగి కట్టడానికి నీ దేవుడికి అవకాశం ఇస్తే నీ జీవితాన్ని ఆయన కట్టడానికి ఇష్టపడుతున్నాడు. 37వ అధ్యాయం ఈ గ్రంథ పరిచయాన్ని చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. బహుశా యెహెజ్కేలు గ్రంథం ఇది చాలా పెద్ద పుస్తకం, ఇది కూడా పెద్ద పుస్తకం. ఇందులో ఉన్న అధ్యాయాలు చూడండి, 48 అధ్యాయాలు ఉన్నాయి యెహెజ్కేలు గ్రంథంలో, మొత్తం 48 అధ్యాయాలు. ఇది ప్రారంభంలో నేను కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో 2 రకాలైన ప్రవక్తలు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. కొంతమందినేమో పెద్ద ప్రవక్తలు అంటారు, కొద్దిమందినేమో చిన్న ప్రవక్తలు అంటారు. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. ఇక్కడ పెద్ద ప్రవక్తలు వచ్చేటప్పటికి యెషయా, తర్వాత ఇర్మియా, మూడోది ఇప్పుడు చదువుకున్నాం మనం యెహెజ్కేలు, 4 డానియేలు. 4 వీళ్ళని పెద్ద ప్రవక్తలు అంటారు. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. పెద్ద ప్రవక్తలు చెప్పండి, ఒకటి యెషయా, ఇర్మియా, యెహెజ్కేల్, దానియేలు. వీళ్ళని పెద్ద ప్రవక్తలు అంటారు. మిగతా గ్రంథంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా చిన్న ప్రవక్తలు అంటారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, పెద్ద ప్రవక్త అంటే ఆయన పెద్దోడని, చిన్న ప్రవక్త అంటే ఆయన చిన్నోడని కాదు. ప్రవక్త అంటే దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు అందించేవాడు ప్రవక్త. వీళ్ళందరూ ప్రవక్తలే. అయితే వీళ్ళు ప్రవచించిన కాలాన్ని బట్టి, వీరు రాసిన అధ్యాయాలను బట్టి వీరిని ఏమన్నారంటే పెద్ద ప్రవక్తలు అన్నారు, అంతే. అంతేగాని పెద్ద ప్రవక్త అంటే ఆయనకి ఎక్కువ భక్తి ఉందని కానీ, పెద్ద ప్రవక్త అంటే దేవునికి దగ్గరని కాదు. వారు ప్రవచించిన కాలాన్ని బట్టి సుదీర్ఘమైన కాలం ప్రవచించారు వాళ్ళు. వీళ్ళు రాసిన పుస్తకాలు పెద్దవి, అధ్యాయాలు ఎక్కువ, అందుకే వాళ్ళని ఏమన్నారంటే పెద్ద ప్రవక్తలు అన్నారు. మిగతా వారందరూ కూడా వీళ్ళందరూ ఎవరంటే చిన్న ప్రవక్తలు. మనందరికీ తెలుసు, హోషే, యావేలు, ఆమోస్ దగ్గర నుంచి చివరి దాకా వచ్చేటప్పటికి మలాకి వరకు కూడా వీళ్ళని ఏమంటారంటే చిన్న ప్రవక్తలు అంటారు. అర్థమవుతుందా? బైబిల్ అలాగ చదువుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం ఇది చెరలో ఉన్నప్పుడు రాసిన గ్రంథం. ఇది మనందరికీ తెలుసు. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. మొదటి రాజు సౌలు, తర్వాత దావీదు, ఆయన తర్వాత సలోమోను కుమారుడు రెహబాము రాజ్యానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాలు ఐక్యంగా ఉన్న ఈ 12 గోత్రాలు 2 ముక్కలైంది. 10 గోత్రాలు ఉత్తర రాజ్యంగా, 2 గోత్రాలు దక్షిణ రాజ్యంగా. 10 గోత్రాలేమో ఉత్తర రాజ్యం అయ్యాయి, 2 గోత్రాలు యూదా, బెన్యామీను గోత్రాలు 2 దక్షిణ రాజ్యాలు అయ్యాయి. అయితే ముందుగా ఉత్తర రాజ్యం ఉందే అది నాశనమైపోయింది. ఎందుకు తెలుసా? వారు దేవుని మాట వినలేదు, దేవునికి లోబడలేదు. దేవుడు ఉన్నాడని, దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడని, దేవుని అదుపాజ్ఞలో మనం ఉండాలని ఇంత కూడా భయం లేదు. దేవుడు ఎంతోమంది ప్రవక్తలను పంపించి వారికి బుద్ధి చెప్పడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా వారు లోబడనొల్లని ప్రజలు కాబట్టి. ఇంకొకటి, దాన్ని పరిపాలించిన రోజులు కూడా అలాంటి వాళ్ళే, దేవునికి లోబడిన. అందుకే పాపం ఎక్కడుంటుందో, దేవుని మీద తిరుగుబాటు ఎక్కడుంటుందో అక్కడ దేవుని కోపం మండిద్ది. అందుకే 10 గోత్రాలను దేవుడు చెదరగొట్టేశాడు. అష్షూరీలు ఏం చేశారంటే ఆ 10 గోత్రాలను క్యాప్చర్ చేశారు. ఇక మనకు చరిత్రలో ఉత్తర రాజ్యాన్ని గురించిన ఆనవాళ్ళు ఎక్కడా లేవు. కానీ దక్షిణ రాజ్యం ఉందే 2 గోత్రాలు, యోధా గోత్రం, బెన్యామీను గోత్రం. ఇది కూడా చెడ్డదే, కానీ అదంతా కాదు, ఉత్తర రాజ్యం అంతా కాదు. దేవుడు దీన్ని కాపాడుతూ వచ్చాడు. ఎందుకో తెలుసా? ఈ దక్షిణ రాజ్యంలో నుంచి యేసుక్రీస్తు లోకానికి రాజుగా రాబోతున్నాడు. నా మాటలు అర్థమైనయా? ఇది కూడా పాపం చేసినప్పుడు దేవుడు ఎన్నోసార్లు ప్రవక్తలను పంపించాడు. మీరు మారాలి, మీ బ్రతుకులు మారాలి, దేవునికి లోబడాలని చెప్పినప్పుడు వీరు ఇందులో పరిపాలించిన రాజులు కొద్దిమంది భక్తి కలిగిన వారు, చాలామంది భక్తి లేనివారు. అయితే వీరు కూడా పద్ధతి మార్చుకోలేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యానికి వీళ్ళని బానిసలుగా పంపించాడు. బబులోను రాజు వచ్చి ఏం చేశాడంటే దక్షిణ రాజ్యం మీద ఏం చేశాడంటే దాడి చేశాడు. నా మాటలు అర్థమవుతాయి. చరిత్ర చాలాసార్లు ఈ చరిత్రను మీకు చెప్పాను. దక్షిణ రాజ్యాన్ని 2 గోత్రాలు దేవుడు ఎవరికి అప్పగించాడంటే నెబుకద్నెజరు దాడి చేశాడు. ఈ యెరూషలేము మీద దాడి చేసి నెబుకద్నెజరు ఏం చేశాడంటే ఇక్కడున్న దేశంలో ఉన్న చాలామందిని ఏం చేశాడంటే చెరగా తీసుకొని వెళ్ళిపోయాడు, చెరలో తీసుకొని వెళ్ళిపోయాడు. దక్షిణ రాజ్యాన్ని చెరలో తీసుకొని వెళ్ళాడు. ఇంకొక మాట, యెరూషలేము ఇది
చాలాసార్లు దాడికి గురైపోతూ ఉంది. ఎందుకు? దేవుడు తన ప్రజల్ని ఎందుకు శత్రువుల చేతికి అప్పగిస్తాడంటే ఒకటే, దేవునికి లోబడకపోతే, దేవుని చిత్తానికి లోబడకపోతే, వాక్యానికి లోబడకపోతే దేవుడు శత్రువులకు అప్పగిస్తాడు. ఈ యోధా రాజ్యానికి జరిగింది అదే. వారు దేవుని మాట వినలేదు, దేవునికి లోబడలేదు. దేవుడు తన సేవకులైన ప్రవక్తలను పంపిన, వాళ్ళు బుద్ధి కలిగే వాక్యం ఎన్నిసార్లు చెప్పిన వారు లోబడలేదు, తిరస్కరించారు దేవుని మాటలు. వాళ్ళు లోబడనోళ్ళని ప్రజలు వాళ్ళు. అందుకే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించాడు. ఈ యొక్క యోధా రాజ్యంలో 2 గోత్రాలు ఉన్నాయి. యోధా గోత్రము, బెన్యామీను గోత్రం 3 సార్లు దాడికి గురైంది. 3 సార్లు. జాగ్రత్తగా ఈ సంవత్సరాలు మీరు బ్రతికినంతకాలం ఈ సంవత్సరాలు ఉండాలి. 3 సార్లు. మొట్టమొదట 605లో, యేసుక్రీస్తు పుట్టడానికి ముందు 605లో నెబుకద్నెజరు యెరూషలేం మీద దాడి చేసి, అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారంటే యోధా రాజ్యాన్ని యెహోయాకీము పరిపాలిస్తున్నాడు. 605లో. అప్పుడే మీకు గుర్తుందా, ఈ 506వ సంవత్సరంలో యెహోయాకీము పరిపాలిస్తున్నప్పుడు నెబుకద్నెజరు ఆ రాజ్యం మీద దాడి చేసి ఏం చేసే, చాలామందిని, రాజవంశంలో ఉన్న చాలామందిని బానిసలుగా తీసుకుని వెళ్ళాడు. అప్పుడే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు బబులోనికి ఎట్టా వెళ్ళారు? చెరలోకి వెళ్ళారు. దానియేలు గ్రంథం అక్కడే కంటిన్యూషన్. అర్థమైందా? మొట్టమొదటిసారిగా బబులోను ఎప్పుడు దాడి చేసిందంటే క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో. రెండోసారి మళ్ళీ దాడి చేసింది బబులోను. దేవుడు మళ్ళీ అప్పగించాడు. ఒకసారి దాన్ని శత్రువుల చేతికి అప్పగించిన వాళ్ళు ఏం మారలేదు. మళ్ళీ దేవుడు అప్పగించాడు వాళ్ళకి. మళ్ళీ నెబుకద్నెజరే మళ్ళీ రెండోసారి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడంటే క్రీస్తు పూర్వం 597వ సంవత్సరంలో రెండోసారి దాడి జరిగింది. మొదటిసారి ఏమో క్రీస్తు పూర్వం 605లో, రెండోసారి క్రీస్తు పూర్వం 597లో. ఇప్పుడు ఎవరిని పరిపాలిస్తున్నాడంటే యెహోయాకీను. ఇందాకెవరో యెహోయాకీను పరిపాలిస్తున్నాడు ఇప్పుడు. ఒక మాట తేడా. ఈ రెండోసారి దాడి చేసినప్పుడు చెరలోకి వచ్చాడు. ఎవరో తెలుసా? ఇప్పుడు మనం చదువుకున్నామే, ఎవరైనా యెహెజ్కేలు. ఆయనతో పాటు 10,000 మంది చెరలోకి తీసుకొచ్చాడు. ఈయన బానిసలుగా తెచ్చాడు. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? ఫాలో అవ్వగలుగుతున్నారా? దేవుడు తన ప్రజలైన యోధా గోత్రం, బెన్యామీను గోత్రం, యోధా రాజ్యం పాపం చేసినప్పుడు దేవుడు శత్రువుల చేతికి అప్పగించాడు. అందుకే దేవుడు మొట్టమొదటిసారి 605వ సంవత్సరంలో బబులోను చెరకు తీసుకొని వెళ్ళాడు వాళ్ళని. దానియేలు వెళ్ళింది అప్పుడే. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు మారలేదు. మళ్ళీ క్రీస్తు పూర్వం 597వ సంవత్సరంలో శత్రువుల చేతికి అప్పగించాడు. ఇప్పుడు చదువుకున్నాం మనం. యెహెజ్కేలు ఆయనతో పాటు 10,000 మంది బానిసలుగా వెళ్ళారు ఆ టైంలో. ఎక్కడికంటే బబులోనికి వెళ్ళారు. కాబట్టి బబులోను చెరకు ముందెళ్ళింది దానియేలా లేకపోతే యెహెజ్కేలా? ఎవరు చెప్పండి? దానియేలు. దానియేలు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళాడు? 605లో దానియేలు వెళ్ళాడు. 597లో ఈయన వెళ్ళాడు. అంటే 8 సంవత్సరాల తేడాతో వెళ్ళాడు. అంటే యెహెజ్కేలుకి ముందు చెరలోకి దానియేలు 8 సంవత్సరాల ముందు వెళ్ళాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఈ యెహెజ్కేలు ఎన్నో దాడిలో వెళ్ళాడంటే 2వ దాడిలో వెళ్ళాడు. మళ్ళీ 3వసారి దాడి చేశాడు. ఈసారి ఏంటంటే యెరూషలేమును నెబుకద్నెజరు నేలమట్టం చేశాడు. 3వసారి ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో 3వసారి దాడి చేశాడు. క్రీస్తు పూర్వం 586లో అనేక సంవత్సరాలు, అనేక దినాలు ఆ యెరూషలేము చుట్టూ ముట్టడి వేసి దేవాలయాన్ని సంపూర్తిగా నేలమట్టం చేశాడు 3 సార్లు. ఈ 3 సంవత్సరాలు గుర్తుంటే యెహెజ్కేలు గ్రంథం మీకు అర్థమైంది. మొట్టమొదటిసారి క్రీస్తు పూర్వం 605లో దాడి చేశాడు. దాడి చేశాడు అంటం కన్నా దేవుడు ఈ ప్రజలను ఎవరికి అప్పగించాడు? రైట్, అంతే. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా అంతే కదా. దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని చిత్తానికి లోబడినప్పుడు, వాక్యానికి లోబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? శత్రువుల చేతికి అప్పగించాడు. శత్రువు వీళ్ళని కొడుతున్నప్పుడు, దాడి చేస్తున్నప్పుడు తిరిగి దేవుని యొద్దకు రావాలి. అంతే. మీకు అర్థమవుతానని చెప్తాను. మీ మాట వినకుండా మీ పిల్లోడు పరిగెత్తుతున్నాడు, నువ్వు వాడిని పట్టుకొని కొట్టాలని ఆశగా ఉంది, వాడికి బుద్ధి చెప్పాలని ఆశగా ఉంది.
వాడు నీకు దొరకట్లా, వాడు పరిగెత్తుతున్నాడు, నీకు ఎదురు ఎవరో కనిపించారు, పట్టుకోవాడిని అన్నావు, పట్టుకున్నాడు, ఒకటే అన్నావు. ఏంటి అర్థం? నీకు కనిపించినోడి మీద ప్రేమనా, లేకపోతే నీ బిడ్డ మీద ప్రేమతో వాడిని కొట్టమన్నావా? నా మాట అర్థమైందా? నీ బిడ్డని పట్టుకున్నాడు ఒక ఆయన, పట్టుకోయా వాడిని అన్నావు, ఆడెవడో నీ ముక్కు తెలియదు, నీకేమని తెలియదు, వాడిని పట్టుకో అన్నావు, పట్టుకున్నాడు, తొందరగా వాడిని ఒకటే అన్నావు. ఎవరికి బుద్ధి రావడానికి? అంటే నీ బిడ్డకు బుద్ధి రావడానికి పరాయి వ్యక్తి చేత కొట్టించావు. చంపాలని కాదు, బుద్ధి రావడానికి. దేవుడు చేసింది కూడా అదే. వింటున్నారా? రెండోసారి దాడి చేశాడు 597. ఈ సమయంలోనే ఏజ్గేలు చెరలోకి వెళ్ళాడు. ఏజ్గేలే కాదు, ఆయనతో పాటు 10,000 మంది. మూడోసారి 586. ఈసారి యెరూషలేము ఆలయాన్ని నేలమట్టం అయిపోయింది. అర్థమైందా? ఇంకొక మాట గుర్తుపెట్టుకుంటే నేను వాక్యంలోకి వెళ్తాను. యెహెజ్కేలు గ్రంథం ఇది ఎప్పుడు రాశాడు అంటే చెరలో ఉన్న 70 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు చెరలో? 70 సంవత్సరాల్లో దేవుడు అతనికిచ్చిన దర్శనాలు, దేవుడికి అతనికిచ్చిన బోధను ఈ యెహెజ్కేలు ప్రవచించాడు. అంటే ఈయన ఎవరి మధ్య సేవ చేయడానికి దేవుడు వాడుకున్నాడంటే చెరలో ఉన్న 70 సంవత్సరాలు చెరలో ఉన్న వారి మధ్య ఈ యెహెజ్కేలు పరిచర్య చేశాడు. ఇంకొక మాట, యెహెజ్కేలు చెరలో ఉన్నప్పుడు ఎలాగ పరిచర్య చేశాడో యూదాలో ఇర్మియా పరిచర్య చేస్తున్నాడు. మిగిలిపోయి ఉన్నారు ప్రజలు, అక్కడే విలాప వాక్యాలు రాసింది అక్కడే. యెరూషలేము దాడి చేసి యెరూషలేమును నేలమట్టం చేసి యెరూషలేము ప్రజలను బానిసలుగా తీసుకొచ్చినప్పుడు విలాప వాక్యాలు అక్కడే రాసింది. అయ్యో జనభరితమైన పట్టణం ఎట్లు ఏకాకి ఆయను, అది విధవరాలి వంటిదైన ఏడ్చాడే. ఒకానప్పుడు దేవుని ఆరాధించే ప్రజలు కోకొల్లలుగా ఉన్నారు, దేవుని ప్రత్యక్షత ఉంది, ఇక్కడ దేవుని వాక్యం ఉంది, దేవుని ప్రేమించే ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? దేవుని త్రోసివేసినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు ఒకానప్పుడు జనభరితమని పట్టణం విధవరాలుగా మారిపోయింది. చూద్దామన్న ప్రజలు లేరు, ఇక్కడ శత్రువు చేతికి అప్పగించాడని ఆ యొక్క పాడైపోయిన యెరూషలేము ఆలయాన్ని చూసి ఏడ్చి విలపించి రాసిన పుస్తకమే ఏ వాక్యాలు? అవి విలాప వాక్యాలు. నా మాటలు అర్థమవుతున్నాయా? కాబట్టి ఇప్పుడు ఈ యెహెజ్కేలు పుస్తకం ఎప్పుడు రాయబడిందంటే చెరలో ఉన్న 70 సంవత్సరాల్లో ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథము రాయబడింది. ఇక చెరలోకి వచ్చారు కదా, మరి యూదాలో ఎవరున్నారు? అక్కడ ప్రవచించడానికి ఇర్మియా ఉన్నాడు. వీరిద్దరేమో సమకాలికులు, ఇద్దరు కూడా. ఈయనేమో చెరలో ఉన్నప్పుడు బబులోనులో ప్రవచిస్తున్నాడు, ఆయనేమో యూదాలో ప్రవచిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు. యెహెజ్కేలు ఎవరు అంటే యెహెజ్కేలు ఒక యాజకుని కుమారుడు. మొదటి అధ్యాయంలో మనం అదే చూస్తాం. వాళ్ళ నాన్న పాస్టర్ గారు. నిజంగా ఎంత గొప్ప ధన్యత చూడండి. పాస్టర్ గారు ఆయన యాజకుడు. దేవుడు యాజకుడుగా ఉన్న ఈ యొక్క యెహెజ్కేలుని పిలిచి ఏం చేశాడు? ప్రవక్తగా చేశాడు, అగ్ర ప్రవక్తగా చేశాడు, యాజకుడుగా చేశాడు. యెహెజ్కేలు అంటే అర్థం ఏంటంటే యెహోవా బలపరుచునని అర్థం. రైట్ డౌన్ ఆ మాట రాసుకోండి, బైబిల్ పైన రాసుకోండి. యెహెజ్కేలు అనగా ఇతను యూదా చరిత్రలో మిక్కిలి చీకటి కాలం 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నప్పుడు దేవునికి విరోధ దేశంలో ప్రవచన పరిచర్యను చేశాడు ఈయన. యెహెజ్కేలు అంటే అర్థం ఏంటంటే యెహోవా బలపరచును. ఈ యెహెజ్కేలు గ్రంథం అంతా కూడా దేవుని దర్శనాలు, ఉపమానాలు, రూపకాలు. అంటే తన ప్రజల్ని దేవుడు తిరిగి కట్టబోతున్నాడు అని చెప్పడానికి, తన ప్రజలు వాళ్ళు ఎందుకు ఆ రీతిగా శిక్ష అనుభవిస్తున్నారని చెప్పడానికి యెహెజ్కేలుని దేవుడు వాడుకున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం కూడా అదే, దేవుడు బలపరచుననే మాట. ఇంకొక విషయం, ఇక్కడ ఈ యొక్క యెహెజ్కేలుకి వివాహం అయింది. ఇతడు వివాహితుడు. అయితే వివాహితుడు కానీ దేవుడు అతని భార్యను అతని నుండి వేరు చేశాడు. ఆ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇతను వివాహితుడు, అంత మాత్రమే కాదు, ఇతడు అద్భుతంగా ఇర్మియాలాగా ప్రవచించాడు. ఇర్మియాలాగా ఎలా ప్రవచించాడో ఇర్మియాలాగా ప్రవచించాడు. దేవుని ప్రవచనాలను ఎంత కఠినంగా ఉన్నా అవి భయపడక ఇశ్రాయేలుకి సంపూర్తిగా ఆ ప్రవచన పరిచర్యను ఇతడు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన పుస్తకం. ఈ పుస్తకంలో ఇంకొక మాట, ఒక మొదటి అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయం ప్రారంభంలో ఈ పరిచయాన్ని చెప్తే మీకు ఇంకొక విషయం కూడా అర్థమవుతుంది. చూడండి, 30వ సంవత్సరమున 4వ నెల, మొదటి అధ్యాయం మొదటి వచనం. 30వ సంవత్సరమున 4వ నెల 5వ దినమున
నేను కెబారు నది ప్రదేశమున చెరలో వారి మధ్య కాపురం ఉంటిని. 30వ సంవత్సరం అంటే ఇది ఏంటంటే యెహెజ్కేలుకి 30వ సంవత్సరం అన్నమాట. అంటే అతడు ఎన్నో సంవత్సరంలో సేవ ప్రారంభించాడు? 30వ సంవత్సరంలో 25 సంవత్సరాలు అప్పుడు అతడు చెరలోకి వెళ్ళాడు. అంటే చెరలోకి వెళ్ళినప్పుడు, బందీగా పట్టుకెళ్ళినప్పుడు యెహెజ్కేలు వయసు 25 సంవత్సరాలు. అర్థమవుతుందా? అతడు వెళ్ళిన 5 సంవత్సరాలకి ఈ పరిచర్యను ప్రారంభించాడు. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క యెహెజ్కేలు వివాహితుడు. అయితే ఆయన బబులోను చెరకు వెళ్ళిన దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఆయన భార్యను దేవుడు అతని నుండి వేరు చేశాడు. ఏమనో తెలుసా? యెహెజ్కేలు, నీకు ఇష్టమైనది నీ కనులకు ఇంపైనది అంటే ఆయన భార్యే, ఒక్క దెబ్బతో నీ యొద్ద నుండి వేరు చేస్తున్నాను అన్నాడు. యెహెజ్కేలుకి అర్థం కాలేదు. ఒక్క దెబ్బతో నీ భార్య నీ నుండి తీసేస్తున్నాను అన్నాడు అని అంటున్నాడు దేవుడు. నువ్వు ఏడవద్దు, అంగలార్చవద్దు, వస్త్రము చించుకోవద్దు, నువ్వు కన్నీరు చేయొద్దు, మనస్సులో ఏడు అన్నాడు. ఎందుకు? ఇది సాదృశ్యం. నువ్వు వెళ్ళి ఇశ్రాయేలుకు చెప్పు, నీ భార్య చనిపోయినప్పుడు నువ్వు ఎలాగా నీ దుఃఖపడ్డావో, నీ భార్య నీ నుండి వేరైనప్పుడు నీకు ఇష్టమైంది, నీ కనులకు ఇంపైంది, నీ నుండి వేరైపోయినప్పుడు నీ గుండెలు ఎలా పగిలిపోతాయో నువ్వు ఇశ్రాయేలుకి చెప్పాలి. ఏంటో తెలుసా? నా ప్రజలని ఇశ్రాయేలును విడిచిపెట్టినప్పుడు, నా ప్రజలని ఇశ్రాయేలీలు నన్ను విడిచిపెట్టి పరాయి వ్యక్తితో వ్యభిచారం చేసినప్పుడు, నన్ను కాదు అన్నప్పుడు, నా నుండి వేరైపోయినప్పుడు నేను ఎంత దుఃఖపడ్డానో నీకు అర్థమైంది. అప్పుడు అంటే యెహెజ్కేలు దేవుని కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఇశ్రాయేలు కొరకు ఒక సాదృశ్యంగా తన భార్య వేరైపోయినా దేవుని కొరకు ధీటుగా ధైర్యంగా ప్రవచించిన వాడు ఈ యొక్క యెహెజ్కేలు. అందుకే యెహెజ్కేలు చదువుతున్నప్పుడు దేవుడు ఈ వ్యక్తిని ఎలా వాడుకున్నాడో మనకు చాలా ఆశ్చర్యం అవుతుంది. అద్భుతంగా దేవుని కొరకు వాడబడ్డాడు ఈ యొక్క యెహెజ్కేలు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సేవ చేయలేదు ఈయన, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రవచించలేదు, పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు ప్రవచించాడు ఈయన. అందుకే యెహెజ్కేలు ఆ చక్కని పేరుకి అర్థం ఏంటంటే యెహోవా బలపరుచును. నిజంగానే ఎంత గొప్ప విషయం! దేవుడు మనల్ని బలపరుస్తాడు ప్రతి పరిస్థితుల్లో, ప్రతి సందర్భంలో. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా మన బలము దేవునిలోనే ఉంది. మీకు ఒక విషయం తెలుసా? విశ్వాసి యొక్క బలం దేవునిలో ఉంది. నీ బలం ఎంతో తెలియాలంటే నీకు నీ దేవునికి ఉన్న సంబంధం ఏంటో తెలియాలి. అర్థమైందా? సౌలు ముందు నిలబడ్డప్పుడు దావీదుకి అన్ని ఆయన యొక్క కవచాలన్నీ ధరింపచేశాడు. ఎవరండి? సౌలు. ఎవరికి? దావీదుకి. యుద్ధానికి పోతున్నావు, ఇవన్నీ వేసుకుంటే నీకు రక్షణగా ఉంటుందని, ఇవి వేసుకుంటే నీకు బలం వస్తుంది అనుకున్నాడు. దావీదు అంటున్నాడు, ఇవి నాకు వాడుక లేవు, నా బలం నా దేవునిలో ఉంది. సింహాన్ని చంపినప్పుడు నాకు ఈ కవచాలు లేవు, ఎలుకబంటిని చంపినప్పుడు నాకు ఈ కవచాలు లేవు. సింహపు నోటి నుండి, ఎలుకబంటి నోటి నుండి తప్పించాడు యెహోవా. కాబట్టి నా బలం దేవునిలో ఉంది. ఇది యెహెజ్కేలు అంటే దేవుడు బలపరుస్తాడు, బలమిచ్చేది ఆయన. ఈరోజు మనం చాలాసార్లు బలహీనులుగా, ఇందాక చెప్పాను, ఇశ్రాయేలు అంటున్నారు మాకిక ఆశ లేదు, మా బలం ఎండిపోయింది. వాళ్ళు అంటున్న మాట, మేము నాశనం అయిపోయాం అన్న నీకు దేవుని మాట వింటే, యెహెజ్కేలుతో అంటున్నారు వెళ్ళి సూటిగా నా మాట చెప్పు, వాళ్ళు నా మాట వింటే నేను తిరిగి వాళ్ళని లేవనెత్తుతాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటే నీకు జీవం, దేవుని యొక్క వాక్యం వింటే నీకు బలం. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ ఆశలు లేవనుకున్న మీరు ఎవరైనా ఉంటే, ఇక మాకిక ఏ నిరీక్షణ లేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మేము ఎండిపోయాం అన్నవారు ఎవరైనా ఉంటే, మేము నాశనం అయిపోయాం అనేవారు ఎవరైనా ఉంటే, దేవుడు నీ జీవితాన్ని ఉజ్జీవింప చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. 37వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అదే. ఈ యెహెజ్కేలు గ్రంథంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే చూడండి, అందులో ఉన్న అధ్యాయాలు మొత్తం 48 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 48 అధ్యాయాలని మీరు చక్కగా మొదటి 3 అధ్యాయాల్లో బైబిల్ పైన రాసుకోండి. పైన ఖాళీ ఉంది కాబట్టి దానిపైన ఈ అధ్యాయాల్ని 46 అధ్యాయాలని చక్కగా మనం నేర్చుకోవచ్చు. మొదటి ఆ 3 అధ్యాయాల్లో దేవుని యెహెజ్కేలుకి లభించిన దేవుని దర్శనం. మొదటి 3 అధ్యాయాల్లో యెహెజ్కేలుకి దేవుడు దర్శనం ఇచ్చాడు. 1, 2, 3 అధ్యాయాల్లో, మొదటి 3 అధ్యాయాలు యెహెజ్కేలుకి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఈ 3 అధ్యాయాల్లో దేవుడు యెహెజ్కేలుకి ఇచ్చిన దర్శనాల గురించి ఉంటాయి. ఇక 4 నుంచి 24 అధ్యాయాలలో
4వ అధ్యాయం నుంచి 24 అధ్యాయాల్లో యూదా మీదికి, అంటే యూదా రాజ్యం మీదకి రాబోవు న్యాయ తీర్పు ఎవరికి వచ్చింది? పాపం చేసిన వాళ్ళకి తీర్పు వచ్చింది, అవునా? కాబట్టి 4 నుంచి 24 అధ్యాయాల్లో యూదా మీదికి రాబోవు న్యాయ తీర్పు, యూదా రాజ్యం మీదకి 4 నుండి 24 అధ్యాయాల్లో దేవుడు న్యాయ తీర్పును తీసుకొస్తున్నాడు వాళ్ళ మీదకి. ఎందుకు తీర్పు తీసుకొస్తున్నాడు? వాళ్ళు పాపం చేశారు. ఏమని పాపం చేశారంటే దేవుని విడిచిపెట్టేశారు. దేవుడు లేకుండా బ్రతకగలరా? దేవుడు లేకుండా ఎవరు బ్రతకగలరా చెప్పండి? ప్రసంగి గ్రంథం అంతా కూడా దేవుడు లేని ఒక వ్యక్తి జీవితాన్ని గురించి రాస్తున్నాడు ఆయన. దేవుడు లేకుండా ఒక వ్యక్తి మనుగడ సాగించగలడా? దేవుడు లేకపోతేనే కదా ఆ వ్యక్తి వెర్రివాడిగా చచ్చిపోయాడు రాత్రి. ఇశ్రాయేలీలు కూడా దేవుడు లేకుండా బ్రతికేద్దామని ఆయన ఆజ్ఞలు త్రోసివేశారు. వాళ్ళు ఆయన లక్ష్య పెట్టలేదు. ప్రవక్తలను పంపి దేవుడు అంటున్నాడు, పెందల కడనే ప్రవక్తలను పంపి చెప్పిన వాళ్ళు విన్నారా? వినలేదు. అందుకే వాళ్ళు అనుభవిస్తున్న శిక్ష న్యాయమైందే. మనం కూడా అంతే. దేవుని మాట వినకపోతే శిక్ష నీవు చేసుకున్నదే నీ నెత్తి మీదకి వస్తుంది. కాబట్టి 4 నుంచి 24 యూదా మీదకి రాబో న్యాయ తీర్పు. 25 నుండి 32 వచనాల్లో యూదా చుట్టూన్నారే అన్యజనుల మీదకి వచ్చు న్యాయ తీర్పు. చుట్టూన్న వాళ్ళ మీద, యూదులు కానివారు అన్యులు, వాళ్ళ మీదకి వచ్చే న్యాయ తీర్పును గురించి 25 నుంచి 32 అధ్యాయాల్లో ఉంది. 25 నుంచి 32 అధ్యాయాలు. ఇకపోతే చివరిది, దేవుడు ఇశ్రాయేలుని విడిచిపెట్టలేదు. దేవుడు ఇశ్రాయేలుకి విమోచన, వారు దేవాలయమును బాగు చేయటం గురించి 33 నుంచి 46 అధ్యాయాల్లో రాయబడింది. ఇశ్రాయేలీల విమోచన, దేవాలయమును బాగు చేయటం గురించి 33 నుంచి 46 అధ్యాయాల్లో. వింటున్నారా? మళ్ళీ చెప్తాను. మొదటి 3 అధ్యాయాల్లో ఎహెజ్కేలుకు కలిగిన దేవుని దర్శనం, 4 నుండి 24 అధ్యాయాల్లో యూదా మీదకి రాబో న్యాయమైన తీర్పును గురించి ఉంది. 25 నుంచి 32 అధ్యాయాల్లో యూదా చుట్టూ ఉన్న అన్ని జనుల మీదకి దేవుని తీర్పు గురించి ఉంది. ఇక చివరిగా 33 నుంచి 46 అధ్యాయాల్లో ఇశ్రాయేలీయుల యొక్క విమోచన, వారు ఈయన 3వసారి వెళ్ళి ఆలయాన్ని పడగొట్టేశాడే, తిరిగి దాన్ని కట్టడాన్ని గురించి దేవుడు ప్రవచించాడు. కాబట్టి ఈ 46 అధ్యాయాలను మీరు ఇలా విభజించి చదువుకోవడం ద్వారా ఎంతో మేలు కలుగుతుంది. ఎందుకంటే ఎహెజ్కేలు గ్రంథం బహుశా చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది, ఇది అర్థం కాదు, ఇది దర్శనాలు ఉన్నాయి, మనకి ఇది ఎవరో చెప్పాలని. ఇలా విభజించి మీరు చదవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఎహెజ్కేలు మనందరికీ తెలుసు. ఎహెజ్కేలు 25 సంవత్సరాలు అప్పుడు బబులోను చెరకొచ్చాడు, మనందరికీ తెలుసు. ఎహెజ్కేలు ఆ చుట్టుపక్కల ఉన్న ఆ బబులోను చెరలో చుట్టుపక్కల ఉన్న తనతో పాటు ఉన్నారే యూదులు, వాళ్ళను చూసి బహు కలత చెందేవాడు, వాళ్ళను చూసి బహుగా దుఃఖపడేవాడు. కాబట్టి 25 సంవత్సరాలు అప్పుడు అతడు ఈ యొక్క బబులోను చెరకొచ్చాడు. 30 సంవత్సరాలు అప్పుడు దేవుడు అతన్ని సేవకు పిలిచాడు. 39వ సంవత్సరంలో ఆయన భార్య చనిపోయింది. ఇది అతని గురించి మనం క్లుప్తంగా నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ చూడండి, ఎహెజ్కేలుని దేవుడు పిలిచి ఏమంటున్నాడంటే, చూడండి 2వ అధ్యాయం ఇశ్రాయేలీయులకి వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాడో చూడండి దేవుడు. ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 3 నుండి 7 వచనాల్లో ఏముందో చూడండి. 3వ అధ్యాయం నుంచి 3 నుంచి ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుతున్నాను. ఏం చేశారంటే ఆ ప్రజలు దేవుని మీద, ఇప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేశారంటే ప్రవక్తను ఉండనిస్తారు వాళ్ళు? అంటే దేవుని మీదే తిరుగుబాటు చేస్తే ఖచ్చితంగా ఈయన మీద కూడా ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారు. చూడండి, వారును వారి పితరులను నేటి వరకును, ఇంకా ఏం రాలేదు వాళ్ళకి, బుద్ధి రాల, చెరలోకి పంపించిన, శత్రువుకు అప్పగించిన, మాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అని ఆలోచించేవాడు ఎవడు లేడు. చూడండి ఏమనుకుంటున్నారంటే, నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును, అండర్లైన్, కఠినలై ఉన్నారు. ఏంటంటే వారికి ఏమీ లేదు, సిగ్గు లేదు, కఠినలై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. ముందుగా చెప్పేశాడు. ఇంతకీ ఇది కఠినమైన పరిచర్య, తేలిక పరిచర్య? మాట్లాడండి. కఠినమైన పరిచర్య. దేవుడు చూడ, నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయవారు గనక. ఏంటది తిరుగుబాటు అంటే? వాళ్ళ నైజం ఏంటి? నేడు దినాన అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దేవుడు ప్రేమతో ఈ ఉదయకాలం
తన స్వరాన్ని నీకు వినిపింప చేయిస్తున్నప్పుడు తిరుగుబాటు చేయకండి, దేవుని స్వరానికి లోబడండి. ఆయన ఏది చెప్తున్నాడో ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఇశ్రాయేలు చూడండి, వాళ్ళు పాపము వారిని పట్టివేసింది, వారి పాపం వారిని వెళ్ళగొట్టింది, వారి పాపం శత్రువు చేతికి అప్పగించింది. ఆయన చెరలో ఉండి కూడా, జైల్లో ఉండి కూడా, చెరవాసం చేస్తూ కూడా, బానిసలుగా ఉంటూ కూడా బుద్ధి వచ్చింది వాళ్ళకి, బుద్ధి రాల. అందుకే ఎహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, చూడండి ఏమంటున్నారంటే, వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని తెలుసుకున్నట్లు. అంటే వాళ్ళు విన్నా వినకపోయినా, దాదాపు వినరు వాళ్ళు, విన్నా వినకపోయినా వాళ్ళకు విషయం తెలుసుకోవాలి, వాళ్ళ మధ్య ఎవరున్నారని, ప్రవక్త, దేవుడు విడిచిపెట్టలేదని, ప్రవక్త ఉన్నాడని తెలుసుకున్నట్లు ప్రభువగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. ఏమని చెప్పు, వెళ్ళి చెప్పు వాళ్ళకి, ప్రభువగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ప్రభువగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. పైగా అంటున్నాడు, నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలో ముళ్ళ తుప్పల్లో తిరుగుచున్నావు. అంటే దేవుడు వాళ్ళని దేంతో పోల్చాడు? బ్రహ్మదండి చెట్లు ముళ్ళ తుప్పలో, శ్రేష్టమైన ద్రాక్ష వనంగా ఉండాల్సిన వాళ్ళు ఏమగా మారారు? ముళ్ళ తుప్పలుగా మారారు. ఎవరికైనా ఉపయోగం ఉంటుందా ముళ్ళ చెట్లు? అమ్మ, మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుడు శ్రేష్టమైన జీవితాలు జీవించమని మనం చెప్తే మన పాపముల ద్వారా, అపరాధముల ద్వారా ఏమేమంటే ముళ్ళ తుప్పలుగా మారిపోయాం. ముళ్ళు ఏం చేస్తాయి తెలుసా? అందరికీ హాని చేస్తాయి. ముళ్ళు ఎవరికి ఉపయోగం ఉండదు, ముళ్ళ వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ముళ్ళు చేసే పని ఒకటే, హాని చేయటం తప్ప. క్రీస్తు లేనివాడు ముళ్ళుగా మారిపోతాడు. ఏ వ్యక్తులైతే క్రీస్తు లేడో, ఏ వ్యక్తులైతే జీవం లేదో, ఏ వ్యక్తి అయితే ఎండిపోయాడో ఆ వ్యక్తి ముళ్ళుగా మారిపోతాడు. వాక్యంలో రాయబడింది, నువ్వు ఎలా ఉన్నావంటే బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తుప్పల్లోను తిరుగుతున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. వాళ్ళని దేంతో పోల్చాడు? దేవుని మాట వినని ఇశ్రాయేలీల్ని తేళ్ళు చూసారా? పోనీ తేలు కుట్టిన వాళ్ళని ఎప్పుడన్నా చూసారా? తేలు ఎందుకు ఉపయోగం? ఎవరికైనా ఉపయోగం ఉంటుందా? తేలు వండుకొని తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారేమో, నాకైతే తెలియదు. ఎవరు తినరు దాన్ని. తేలుకు ఒకటి ఉంటుంది, ఏంటో తెలుసా? దానికి కొండి ఉంటుంది. అదేం చేస్తుంది? అసలు మనకి తక్కువ, కొంచెం ముందుకెళ్తే ఎర్ర నేరల ప్రాంతంలో ఇవి ఉన్నాయి, కనిగిరి, ఎర్రగొండపాలెం, ఈ ప్రాంతాల్లో ఈ ఎక్కువ. తేలు కుడితే ఆ బాధ ఎవరు చెప్తారో తెలుసా? బోళ్ళంతమందిని చూశాను నేను తేలు కుట్టిన వాళ్ళని. ఇక్కడక్కడ అప్పుడప్పుడు తేలు కుట్టిన వాళ్ళని తీసుకొస్తారు. ఇటు మార్టూరు ప్రాంతంలో ఉన్నాయి. మార్టూరు కూడా తేలు కుడితే ఇక్కడికి తేవాలి. దానికి మందులు మన చీరాల ఏరియా హాస్పిటల్లోనే ఉన్నాయి. రాత్రులు తీసుకొస్తారు. పొలం పనికి వెళ్ళిన తేలు కుడతాయి, ఎర్రగండ నెలలో ఉంటాయి. ఆ తేలు కుట్టిన వాళ్ళకి ఆ బాధ ఎలా చెప్పగలం తెలుసా? ఎవరు తీర్చలేరు ఆ బాధ. అయ్యో, వాళ్ళు ఏడ్చేడుపు, వాళ్ళు అరిచేడుపు అనిపిస్తుంది. ఇంతుందా ఆ తేల్లో, ఇంత హానుందా? ఆ ఏడుపుకి, ఆ నొప్పికి చచ్చిపోతారు చాలామంది. కార్డియాక్ అరెస్ట్ వచ్చి చచ్చిపోతారు. గుండె అయిపోద్ది నొప్పికి. ఇశ్రాయేలీని తేలుతో పోల్చాడు. ఆలోచించండి, తేలుతో పోల్చేశాడు. అంత ప్రమాదకరం. మనకు చాలాసార్లు అనిపిస్తుంది, క్రీస్తు లేకపోతే ఆ వ్యక్తి ఆయనను చూడండి, ఆ జనులకు భయపడకము. వాళ్ళు నిన్ను భయపెడతారే హెజ్కేల్, వాళ్ళ మాటలు భయపడద్దు. నేను నీతో ఉన్నా, నిన్ను బలపరిచేది ఎవరో? నేనే. వారి మాటలకు భయపడకము అంటున్నాడు. వారు తిరుగుబాటు చేయువారు కనుక వారికి, అంటే తిరుగుబాటు చేయువారు కనుక నీ మీద ఖచ్చితంగా ఏం చేస్తారు? అలా భయపడద్దు. ఇంకొక మాట కూడా ఉంది, 7వ వచనం చూడండి, 3:7. అయితే 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై నేను చెప్పిన మాటలు ఆలకింపకై ఉన్నారు గనుక నీ మాటలు, చూడండి ఏంటంట, వినరు నీ మాట. ఇప్పుడు ఎహెజ్కేలుకి మనకేమనిపిస్తుంది తెలుసా? దేవుడు ముందే భయపెట్టేసినట్టు ఉంది. చూడండి ఇంకొక మాట, విన్నా వినకపోయినా ఏం చెప్పమంటున్నాడు? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనే మాట చెప్పాలి. నిజంగా దేవుడు చూడండి ఏమన్నాడు? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనే మాట చెప్పాలి. ఆ మాట ఈ యొక్క ఎహెజ్కేలు గ్రంథంలో 50 సార్లు రాసుకోండి ఆ మాట. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు.
యెహెజ్కేలు గ్రంథంలో ప్రతినిత్యం ఆ మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. దాదాపు 60 సార్లు, క్షమించండి 60 సార్లు, 60 సార్లు ఉంది. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, వారు యెహోవాను నేనే తెలుసుకుందురు. ఇది పరిచయం ఈ యొక్క పుస్తకంలో. కాబట్టి ఈ పరిచయాన్ని దగ్గర పెట్టుకొని మీరు యెహెజ్కేలు గ్రంథాన్ని చదవాలి. ఒక పుస్తకాన్ని గురించి అవగాహన లేకుండా ఆ పుస్తకం ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, ఏ సందర్భంలో రాశారు, అది రాసిన ప్రదేశం ఎక్కడ, దేవుడు ఎందుకు పలికిచ్చాడు, ఈ యొక్క పుస్తకం యొక్క సందేశ సారాంశం ఏంటనేది తెలియకుండా చదివితే వాక్యం అర్థం కాదు. ఇశ్రాయేలీలు ఈ యొక్క నెబుకద్నెజరు రెండోసారి దాడి చేశాడో మనందరికీ తెలుసు. 597 సంవత్సరంలో యెహెజ్కేలుతో పాటు 10 మంది చెరనివాసానికి వచ్చారా? వస్తే వీళ్ళందరూ ఎక్కడున్నారంటే కేబారు నది ఒడ్డున ఉన్నారు. మనందరికీ తెలుసు, మొదటి అధ్యాయంలో రాయబడ్డట్టు. ఇశ్రాయేలు ఏమనుకుంటున్నారంటే, లేదు మళ్ళీ మన దేశం వెళ్ళిపోతాం, మన దేశానికి వెళ్ళిపోతాం అని అనుకుంటుండగా ఈయన మళ్ళీ 3వ దాడి చేశాడు. నెబుకద్నెజరు 3వ దాడి చేసినప్పుడు ఆ యెరూషలేము యొక్క ఆలయాన్ని సంపూర్తిగా ఏం చేశాడు? నాశనం చేశాడు. నాశనం చేసినప్పుడు వీళ్ళకి తెలిసింది ఏంటంటే, ఇంటికి వెళ్ళిన చదవతండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో ఇర్మియా వీళ్ళకు ఒక ఉత్తరం రాశాడు. యోధాలో ఉన్న ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో వీళ్ళకి ఒక ఉత్తరం రాశాడు యెహెజ్కేలుకి. ఏమనంటే, మీరిక రారు ఈడకే. ఎన్ని సంవత్సరాలు ఉంటారు ఆడ? 70 ఏళ్ళు ఆడే ఉంటారు అనగానే ఇశ్రాయేలీలందరూ ఏడ్చుకున్నారు. అయ్యో మన ఆశ విఫలమైపోయింది. ఈ యొక్క 37వ అధ్యాయంలో రాయబడిన సందర్భం అది. మీరిక రారు ఇక్కడికి, 70 ఏళ్ళు అక్కడే ఉంటారు, 70 ఏళ్ళు స్వాతంత్రం లేకుండా ఉంటారు. పాపము మిమ్ములను బానిసలుగా మార్చింది. పాపము చేయి ప్రతి ఒక్కడు కూడా పాపానికి బానిస, పాపానికి దోసుడు అన్నట్టుగా దేవుని మాట లోబడని ప్రతివాడు, దేవుని మాట వినని ప్రతివాడు, దేవుని ఆజ్ఞకు లోబడి ప్రతివాడు, పాపము చేయి ప్రతి ఒక్కడు కూడా దేవుని యొద్దకు రాడు. ఎందుకంటే వాడు పాపం చేస్తున్నాడు కాబట్టి. ఇశ్రాయేలు అదే చేశారు. ఈ 37వ అధ్యాయంలో వారి పాపము వారిని పట్టుకుంది. అవును, ఎవరి పాపం వాళ్ళని పట్టుకుంటుంది. వాడు చేసిందే వారిని ఎత్తి మీదకి వచ్చింది. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు. ఈరోజు ఉదయకాలం దేవుడు ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాడు. క్రీస్తు లేని ప్రతి ఒక్కడు కూడా, దేవుడు లేని ప్రతి ఒక్కడు కూడా వాడు ఎవడంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది, వాడు చచ్చిన వాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. 37వ అధ్యాయంలో రాయబడింది. చూడండి, దేవుడు ఏం చేశాడంటే వీళ్ళకు ఒక చక్కని బోధ చెప్పడానికి, వీరికి ఒక చక్కని వాక్యం చెప్పడానికి, సందేశాన్ని చెప్పడానికి యెహెజ్కేలుని 37వ అధ్యాయానికి వెళ్తున్నాం. ఇందాక చదువుకున్న వాక్యంలో దేవుడు యెహెజ్కేలుని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు అంటే, యెహెజ్కేలుని ఎక్కడికి? లోయలోనికి తీసుకుని వెళ్ళాడు. ఆ లోయలో ఏమున్నాయంటే ఎటు చూసినా ఎముకలే ఉండిపోయినాయి. ఆ ఎముకలు ఎలా ఉన్నాయంటే, ఎముకలు అంటే మీ అందరూ తెలుసు కదా, ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి ఆ లోయ నిండా. పెద్ద లోయ. ఆ లోయలో ఎటు చూసినా ఎముకలే. ఆ ఎముకలలో జీవం లేదు. ఎంతకాలం అయిందో ఆ ఎముకలు ఎండిపోయాయి. అప్పుడే ఎముకలు, ఆ ఎముకల్లో అయినా సారం ఉంటుంది. కానీ ఆ ఎముకల్లో సారం లేదంటే ఆ ఎముకలు ఆ లోయలోకి ఆ శవాలు వచ్చి చాలా కాలం అయింది. ఆ లోయలోకి తీసుకుని వెళ్ళాడు. మీరు ఆలోచించండి. ఆ లోయలోకి తీసుకుని వెళ్ళి యెహెజ్కేలుని దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు. నరపుత్రుడా, ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవా అని అడిగాడు. జాగ్రత్తగా ఈ సందేశాన్ని విందాం. ఎందుకంటే ఈ సందేశం దేవుడు మనందరి కోసం ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవా? ఇంకొక మాట, యెహెజ్కేలుని దేవుడు వాడుకున్నాడు. ఎందుకో తెలుసా? యెహెజ్కేలు దేవునికి లోబడ్డాడు, ఇశ్రాయేలు లోబడలేదు. యెహెజ్కేలుకు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. పాపాన్ని ఖండిస్తూ, పాపాన్ని జయిస్తూ మనం కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. లోకములో ఉన్నాం, లోకము మన మీద ఆధిపత్యం చూపించకూడదు. లోకాన్ని జయించేవారిగా క్రీస్తు కోసం జీవిస్తూ లోకం మీద మనము తిరుగుబాటు చేయాలి. లోకాన్ని అంటించుకోవద్దు, లోకంతో స్నేహం చేయొద్దు. ఎందుకో తెలుసా? ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరాగ్యం. వ్యభిచారులారా అన్నాడు.
అంటే దేవుణ్ణి భర్తగా కలిగి వేరే వాళ్ళతో కాపురం చేస్తారా? ఇశ్రాయేలు చేసింది అదే. ఈరోజు నేను జ్ఞాపకం, ఎందుకు యెహెజ్కేలు దేవుడు పరిచర్య ఇచ్చాడంటే, యెహెజ్కేలు ఇశ్రాయేలుకి 2 విషయాలు చెప్పాలి. మొదటిది ఏంటంటే, మీరు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే మీ పాపమే కారణం. మీకు మేలు కలగకుండా ఉండడానికి మీ పాపములే కారణం. చాలాసార్లు మాకు మేలు జరగాలి అనుకుంటాం, ఒక్కొక్కసారి మనకు మేలు జరగదు. ఎందుకు తెలుసా? మనలో పాపం ఉంది. అందుకే పాపము పోతే తప్ప దేవుని కార్యం మనలో జరగదు. రెండోది, ఈ యొక్క యెహెజ్కేలు ఏం చెప్పాలంటే, మీరు ఇదే స్థితిలో ఉండరు, ఎండిపోయిన స్థితిలో ఉండరు, దేవుడు తిరిగి మిమ్మల్ని కడతాడు. ఈ 2 విషయాలు యెహెజ్కేలు చెప్పాలి. నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెహెజ్కేలు దేవుడు ఏమంటున్నాడు? మొదటి వచనానికి వెళ్దాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చును, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి. ఏం చేశాడంట? యెహోవా నన్ను తోడుకొని పోయి. యెహెజ్కేలు చూడండి, దేవునికి షరతులు లేని విధేయత చూపిస్తున్నాడు. గమనించండి, తోడుకొని పోయి ఒక ప్రత్యేక పాఠాన్ని నేర్పించడానికి దేవుడు మనల్ని కూడా కొన్ని స్థలాలకు తీసుకొని వెళ్తాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నిన్ను ఏ స్థలానికి తీసుకొని వెళ్తే ఆ స్థలానికి నువ్వు పోవాలి. ఎందుకంటే ఆ పాఠము నీకు దేవుడు అక్కడే నేర్పిస్తాడు. ఇప్పుడు యెహెజ్కేలుని దేవుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడంటే, ఎండిపోయిన ఎముకల లోయలోనికి దేవుడు తీసుకొని వెళ్తున్నాడు. నేను ప్రశ్న వేస్తున్నాను మీ ముందు. ఇప్పుడు అదేమన్నా మంచి స్థలమా? ఇష్టమైన స్థలమా? హాయిగా అటు ఇటు తిరగచ్చా? ఉదయం ఈవినింగ్ వాక్ ఏమైనా చేయొచ్చు అక్కడ? ఇప్పుడు మీకు దారిలో చీకట్లో ఎముక ఏమైనా కనిపిస్తేనే చాలు, ఆ రాత్రి నైట్ హాల్టే మీకు. ఆ ఎముక ఎవరిది? ఏంది? నాకే తగిలింది, అవునా కాదా? ఒక ఎముక తగిలితేనే నువ్వు నైట్ హాల్ చేసావే. ఈయన ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎముకల లోయలో ఉన్నాడు. ఎటు చూసిన ఎముకలే. ఎందుకు ఆ ఎముకల్లో? ఒకనప్పుడు యుద్ధం జరిగినప్పుడు కొన్ని లక్షల మందిని తెచ్చి ఆ లోయలో పడేశారంట. అందుకనే ఎముకలుగా మారిపోయిన ఆ లోయ యొక్క చరిత్ర అది. దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన పాఠం నేర్పించడానికి, ఆలోచించండి, ఇతన్ని లోయలోనికి తీసుకుని వెళ్ళాడు. దేవుడు కొన్ని స్థలాలకి మనల్ని తీసుకొని వెళ్తాడు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు ఇష్టపడితేనే తీసుకెళ్తాడు. యెహెజ్కేలు ఇష్టపడ్డాడు. దేవుడే పాఠం నేర్పిస్తే ఆ పాఠం నేర్చుకోవడానికి, దేవుడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళడానికి, దేవుడు ఏ పని అప్పగిస్తే ఆ పని చేయడానికి. 3 విషయాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, దేవుడు ఏ పని చేయమంటే ఆ పని. అందరు చెప్పండి. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, దేవుడు ఏ పని చేయమంటే. కానీ మనకి ఈ 3 ఇష్టం ఉండదు. దేవుడు ఎక్కడ ఉండమంటే ఇక్కడ కాదు ప్రభువా, ఆడుంటానన్నాడు. లోతు ఈ ప్రపంచంలో కీలకమైన పాపం చేయడానికి కారణమయ్యాడు. దేవుడు అక్కడ ఉండమంటే కాదు నేను ఇట్టుంటాను అన్నాడు. దేవుడు ఉండమన్న స్థలంలో ఉండకపోతే ఘోరమైన ప్రమాదం పొంచుంది, జాగ్రత్త. దేవుడు ఎక్కడ ఉండమంటున్నాడు చూడు. ఈరోజు సురక్షితమైన స్థలం దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు. ఇంతకు మించి సురక్షితమైన స్థలం ఈ ప్రపంచంలో మనకు ఎక్కడుండదు. ఆలోచించండి. యెహెజ్కేలుని దేవుడు లోయలో తీసుకొని వెళ్ళాడు. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియా అనే దేవుడు అంటాడు, ఇర్మియా లే, కుమ్మరి యొద్దకు తీసుకుని వెళ్ళి పాఠం నేర్చుకోవాల. చదువులేని కుమ్మరి ఆయన కొండ చేయటం చూసి ఇర్మియా ఏమో నేర్చుకోవాలాడా? పాఠం. దేవుడు తెలీదు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడో, మనకే పాఠాలు చెప్తాడు. దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు దేవుడు ఇతన్ని కొనిపోయిన ఎక్కడికంటే ఎండిపోయిన ఎముకల దగ్గరికి. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏలి అనే దేవుడు అన్నాడు, 3.5 సంవత్సరాల వర్షం ఉండదు, కేరీతి దగ్గరికి వెళ్ళి అక్కడ దాగి ఉండు. కేరీతి వాగు దగ్గర దాక్కునేవాడు లోయలో దాక్కోవాలా, గుహల్లో దాక్కోవాలా, వాగు దగ్గర దాక్కోవాలా? ఎక్కడ కదా? ఇప్పుడు మనం దాక్కోవాలంటే మనం చీకటి దానిలోకి వెళ్ళి దాక్కుంటాం. వాగులో దాక్కుంటావా? కనిపించేది ఎక్కడ? మనం రాజుగారు ఎతుకుతున్నాడు ఏలియా కోసం చంపడానికి. ఈ సంగతి దేవుడికి తెలుసా? ఇప్పుడు ఏలియాని దాచిపెట్టాల్సిన్నాడు దేవుడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏలియా ఇలా అనాలి, ప్రభువా రాజుగారు నన్ను ఎతుకుతున్నాడు, నేను వాగు దగ్గరగా ఉంటే అందరూ నన్ను చూస్తారు, నన్ను చంపుతాడు, నేను అక్కడుండను, లోయలో దాక్కుంటానో గుహలో దాక్కుంటాను అనలా. మనమైతే అనేవాళ్ళం. వినండి, ఎందుకు తెలుసా? ఖచ్చితంగా దేవుడు ఎక్కడ మనల్ని ఉన్నామంటే అక్కడే మనకు క్షేమాధారం. అక్కడికి ఆశ్చర్యకరమైన విషయం, ఆహాబు లోయలన్నీ వెతుకుతాడని దేవుడికి ముందుగానే
తెలుసు. అందుకనే వాగు దగ్గరుండు, నీకు కావాల్సిన నేను పంపిస్తానని చెప్పాడు. అర్థమవుతుందా? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మనలను కొన్ని స్థలాలకు తీసుకొని వెళ్తాడు. ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఈరోజు నీవు ఈ ఊరిలో ఉన్నావంటే దేవునికి ఒక కారణం ఉంది. ఈ ఊరిలో ఉద్యోగ నిమిత్తం వచ్చావా? నీవు రావడం కాదు, ప్రభు నిన్ను తీసుకొచ్చాడు. ఒకవేళ నీ పుట్టుకి ఇక్కడే, నీ ఎదుగుదల ఇక్కడైతే నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. లేదా ఈ ఊరికి మీరు కోడళ్ళగా లేదా ఇంకేదైనా సందర్భంలో వస్తే దేవునికి కూడా ఒక ఉద్దేశం ఉంది. ఊరికే రారు దేవుడు, ఊరికే మనల్ని ఒక స్థలంలో ఉంచడు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడు నీకు అప్పగించిన పనిలో కూడా ఉద్దేశం ఉంది. దేవుని దగ్గర పెద్ద ఉద్యోగాలు చిన్న ఉద్యోగాలు ఏముండవు. దేవుడు నీకు అప్పగించిన పనిలో నమ్మకత్వాన్ని చూస్తాడు, అంతే. ఎహెజ్కేలు చూడండి, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎహెజ్కేల్ని దేవుడు తోడుకొని వెళ్ళాడు. ఈరోజు దేవుడు నిన్ను ఎక్కడికి నడిపిస్తే, అవును, అక్కడికి వెళ్ళడం నిజంగా మన జీవితాలకు ఎంత ప్రాముఖ్యమైన విషయమో కదా. 3వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చూద్దాం. 3వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 22-23 వచనాలు చూద్దాం. చూడండి, అక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చి, అక్కడ అండర్లైన్ చేయండి, అక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చి, నీవు లేచి మైదాన భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాట్లాడుదును. అక్కడ మళ్ళీ ఎక్కడ మాట్లాడతాడంట? అక్కడ ఎక్కడ? మైదానపు భూమిలో నేను నీతో మాట్లాడతాను అన్నాడు. అక్కడ ఎంత మంచి మాట. దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ. మనం ఏం చేస్తాం? దేవుడు ఎక్కడైతే ఉండమంటాడో అక్కడ ఉండకుండా ఇంకొక చోట ఉంటాం. అందుకే ఆదామును పిలిచాడు, నీవు ఇక్కడ లేవు, నేను ఉండమన్న చోట లేవు. ఎక్కడ? ఇంకొక విషయం, ఏలియాని దేవుడు ఎక్కడ ఉండమన్నాడు? కేరీతు వాగు దగ్గర ఉన్నాడు. కాకులు కూడా అడ్రస్ ఇచ్చాడు దేవుడు. ఏలియాకు ముందు చెప్పాడు ఎక్కడ ఉండమని, కేరీతు వాగు దగ్గర ఉండమని. కాకులకు అడ్రస్ ఇచ్చాడు, అక్కడున్నాడు. ఎక్కడ? కేరీతు వాగు దగ్గర. ఇప్పుడు ఏలియాకు రొట్టె మాంసం కావాలంటే దేవుడు చెప్పిన స్థలంలోనే ఉండాలి. ఎక్కడది? కేరీతు వాగు దగ్గర. కాకులకు దేవుడు ముందుగానే చిరునామా అడ్రస్ ఇచ్చాడు కాబట్టి కాకులు రొట్టె మాంసం తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాయి? అక్కడ. ఇప్పుడు ఏలియా ఆడ కాకుండా ఇంకో చోట ఉన్నాడు అనుకోండి, వచ్చిన కాకులు ఏమయ్యాయి? వెనక తిరిగి వెళ్ళాయో లేకపోతే అవి విందు చేసుకున్నాయో పండగ. హాయిగా లేడుగా, చక్కగా దేవుడు చెప్పచ్చు, ప్రభువా నువ్వు ఉండమన్నానంటే అల్లేడీడా. కాబట్టి ఏం చేయమంటావు? ఈ రొట్టె మాంసం ప్రభు అనేవాడు హాయిగా పండగ చేసుకోండి. వాళ్ళు లేకపోతే ఏం చేద్దాం? ఈరోజు చాలాసార్లు మన జీవితంలో దేవుడు ఉండమన్న చోట ఉండవు. నిన్ను ఏడు ఉండమంటే ఎక్కడున్నావు? మన పాపము మనల్ని పక్కకు తీసుకుని పోతుంది. దేవుని మాట వినకపోవడమే మనకు నష్టం, దేవుని మాట వినకపోవడం మనకి కీడు. ఈరోజు మనకెందుకు ఈ పరిస్థితులు వచ్చాయి ఆలోచించండి. ఇశ్రాయేలుకి ఎందుకు? వాగ్దాన దేశంలో 40 సంవత్సరాలు దేవుడు వారి మీద శత్రువు కన్ను పడకుండా గద్ద రెక్కల మీద తన ప్రజలను ఎలా మోసిందో ఆ ప్రజలు అలా మోస్తే కృతజ్ఞత ఉంది వాళ్ళకి. దేవుని విడిచిపెట్టేశారు. యెహోవా అక్కడ అనే మాట చాలా ఆసక్తికరం. అక్కడ నిన్ను చూస్తాను ప్రభు అన్నాడు మోషే. అంటున్నాడు, మోషే నన్ను చూచి ఏ మనుషుడు బ్రతుకుడు? ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలు. అది నేను నీవు కనిపించాలన్నాడు, ఆ బండ మీద నిలు. అక్కడ లేకపోతే అంటే అక్కడంటే దేవుడు ఆశించిన స్థాయి. అక్కడంటే ఎక్కడంటే దేవుని చిత్తంలో. ఆ మాట రాసుకోండి. అక్కడ అంటే ఎక్కడంటే దేవుని చిత్తములో, దేవుని చిత్తంలో. కాబట్టి మనం ఎక్కడున్నామో ఆలోచించండి. దేవుడు కోరుకున్న స్థలంలో ఉన్నామా? దేవుడు మనతో ఉండమన్న స్థలంలో ఉన్నామంటారా? కాని స్థలంలోకి వెళ్తాం. ప్రభువా నువ్వు నాకు సహాయం చేయలేదే అంటావు. ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి, ఇంకొక మాట నేను చెప్తాను. ఇప్పుడు ఏలియా కేరీతు వాగు దగ్గర లేకుండా, ప్రభువా నువ్వు నాకు కాకులతో ఆహారం పంపిస్తానన్నావు, నువ్వు మరి కాకులేవి లేవంటే దేవుడు ఏమంటాడు? ముందు నువ్వేబో ఎక్కడున్నామన్నా నిన్ను అంటాడు. అవునా? చాలాసార్లు మనం దేవుడు ఉండమన్న చోట ఉండం. ఇక్కడ వినండి, యెహోవా హస్తము నా మీదికి వచ్చిన. ఎవరి హస్తం వచ్చింది? దేవుని హస్తం. అంటే ఇతని దేవుని హస్తం వచ్చింది కాబట్టి దేవుని హస్తము కింద ఉన్నాడు. ఎవరండి? ఎహెజ్కేలు. దేవుని హస్తము నడిపిస్తుంది. ఎహెజ్కేలు దేవుని అధికారము కిందకు వచ్చాడు, దేవునికి లోబడ్డాడు, తను సమర్పించుకున్నాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో, ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో, ఎప్పుడైతే దేవుని చేతి కిందకు వస్తామో, మనల్ని నడిపించే బాధ్యత అంతా దేవుడిదే.
దేవుని చేతి కిందకి రావటం అంటే ఆయనకి లోబట్టం. లోబడుతున్నావా? లోబట్టం లేదు మనం చాలాసార్లు. వినడానికి మాత్రం వింటాం, కానీ లోబడే వ్యక్తిత్వాలు మన జీవితంలో చాలా మట్టుకు లేవు. లోబడదాం ఆయనకి. ఆలోచించండి, దేవుడు ఇశ్రాయేల్లో మొట్టమొదటి రాజు సౌలుని రాజుగా చేశాడు. 2 సంవత్సరాలు మాత్రమే అతడు రాజుగా ఉన్నాడు. 2 సంవత్సరాలు మాత్రమే దేవునికి ఇష్టమైన పరిపాలన చేశాడు. కానీ 38 సంవత్సరాలు సౌలు దేవుని మాట వినలేదు, దేవుని చేతి కిందకు రాలేదు. సౌలే అంటున్నాడు, నేను పాపం చేశాను, దేవుడు నాతో మాట్లాడటం మానేశాడు. ఈరోజు ఆలోచించండి, దేవుని చేతి కిందకు వచ్చామా మనం? దేవుని చేతి కింద మనం రావాల్సింది. అంటున్నాడు, యెహోవా ఆత్మ నన్ను కొనిపోయింది, యెహోవా నా తోడు కొనిపోయి నేను ఆత్మవశుడనై ఉండగా అంటున్నాడు. ఆత్మవశుడనై ఉండగా. ఆలోచించండి, దేవుని ఆత్మ ద్వారా ఎందరైతే నడిపించబడతారో వారందరికీ ఆయన కుమారులు అవడానికి ఆయన అధికారం. అమ్మ, మనం ఎవరి ద్వారా మన జీవితానికి డైరెక్టర్ ఎవరు నడిపిస్తున్నారు? నీ జీవితాన్ని నీ చేతుల్లో పెట్టుకొని, ప్రభువా ఏది ప్రభువా నా జీవితం ఎలా అయిపోయిందంటే దేవుడు అంటాడు, నీ జీవితాన్ని నా చేతుల్లో పెట్టు, నీ జీవితాన్ని నేను మారుస్తాను, నీ బ్రతుకుని నేను మారుస్తాను, నీ జీవితాన్ని ఉద్ధరిస్తానని ప్రభు చెప్తున్నప్పుడు ఆయన చేతుల్లో పెట్టడం మంచిది కదా. ఇశ్రాయేలీలు దేవుణ్ణి మర్చిపోయారు, దేవునికి లోబడలేదు, దేవుని ఆజ్ఞను త్రోసివేశారు, దేవుడు అంటే భయం లేదు, దేవుడిచ్చిన చట్టాన్ని అతిక్రమించారు, ప్రవక్తలన్న భయం లేదు. దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపి వాళ్ళకి బుద్ధి కలిగే వాక్యాలు చెప్పినా వారెంత మాత్రం లోబడలేదు. వాళ్ళు చేసింది వాళ్ళ నెత్తి మీదకి వచ్చింది. అందుకే దేవుడు వాళ్ళకి శిక్ష విధించాడు. తిరిగి వాళ్ళు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారే, మాకిక ఏ ఆశ లేదు, మేము ఎండిపోయాం, మాకిక నిరీక్షణ లేదు, మేము నాశనం అయిపోయాం అని వాళ్ళు అనుకుంటుంటే దేవుడు ఈ సాదృశ్యాన్ని యెహెజ్కేలు ద్వారా చెప్పాడు. చూడండి ఏమంటున్నాడంటే, ఎండిపోయిన ఎముకల మధ్యకు తీసుకుని వెళ్ళి ఎముకలు అనేకమ లోయలో కనబడిను, అవి కేవలము ఎండిపోయినవి అంటున్నాడు. కేవలం ఎండిపోయినవి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఎండిపోయినవి తెలుసా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎండిపోవడానికి గుర్తు ఏంటంటే, చూడండి దేవుని యొక్క వాక్యంలో ఒక వ్యక్తి ఎప్పుడు ఎండిపోతాడో, ఒక వ్యక్తి ఎండిపోయాను అంటే అందులో ఏమి లేదు, జీవము లేదు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఒక వ్యక్తి ఎందుకు ఎండిపోతాడో, ఒక వ్యక్తిలో జీవము ఎందుకు లేకుండా పోద్దో సూటిగా స్పష్టంగా యోహాను భక్తుడు రాస్తున్నాడు. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము కలిగిన వాడు, దేవుని కుమారుని అంగీకరించని వాడు జీవము లేనివాడు అంటున్నాడు. నిజంగా ఆలోచించండి, ఎండిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనం అనుకుంటాం ఎండిపోవడానికి కారణం ఏంటంటే దేవుని కుమారుడు నీలో లేకపోతే, యేసు క్రీస్తు యొక్క ప్రభావం దేవునికి నువ్వు లోబడకపోతే, దేవుని యొక్క వాక్యానికి నీ హృదయంలో నువ్వు స్థలం ఇవ్వకపోతే నీవు కేవలము జీవము లేని వాడవు, ఎండిపోయిన వాడును వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆలోచించండి, జీవం ఉందా నీలో? మనం అనుకుంటాం మనకు అన్నీ ఉన్నాయి, మనకు పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మనం ఏదంటే మన ఊర్లో అదే జరిగిద్ది. మనం నిలబడితే మన ఎదురు ఎవరు నిలబడరు, నేను చేసిందే శాస్త్రం అని అనుకుంటే నీలో జీవము లేదని ప్రభు అంటున్నాడు. ఎందుకో తెలుసా? క్రీస్తులో లేని ప్రతి ఒక్కడు కూడా, క్రీస్తుకు హృదయం ఇవ్వని ప్రతి ఒక్కడు కూడా దేవుని వాక్యానికి లోబడి హృదయంలో చేర్చుకొని ప్రతి ఒక్కరి కూడా వాక్యంలో రాయబడింది, దేవుని కుమారుని అంగీకరించని వాడు ఎవరో తెలుసా? ఎవరండి? జీవము లేనివాడు. జీవము లేనివాడు. అవును, ఎఫెసీ పత్రిక 2లో అంటున్నాడు, పాపముల ద్వారా అపరాధముల ద్వారా ఏమయ్యాం? చచ్చిపోయాం మనం. మన పాపము మన అపరాధం ఏమైంది? మనల్ని చంపేసింది. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఒకవేళ ఇంకా పాపము నీలో పెట్టుకుంటే నువ్వు బ్రతికిన వాడివి కాదు, నువ్వు చనిపోయిన వాడివే. ఈరోజు చనిపోయిన నిన్ను బ్రతికించడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. జీవము లేని నీకు జీవం ఇవ్వడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. నిరీక్షణ లేని నీకు నిరీక్షణ ఇవ్వడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. ఇక నాకు ఏ ఆశలు లేవనుకుంటే నీకు ఒక నూతనమైన నిరీక్షణ ఇచ్చి దేవుడు నీ జీవితాన్ని కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాలం అందు ఆలోచించండి. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. తప్పిపోయాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి పరిగెత్తి వాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చి అక్కడ ఉన్నవాడు చెప్తున్నాడు, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాను, తప్పిపోయి చచ్చిపోయాడు. ఎప్పుడు? తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోయాడు కాబట్టి ఏమయ్యాడు? ఈరోజు తండ్రి మనలో లేకపోతే, దేవుని వాక్యం మనలో లేకపోతే ఏమైతే తెలుసా? మనం కూడా చనిపోయిన వారం. దేవుడు ఒక మంచి ఆఫర్ ఇస్తున్నాడు మనకి. ఏంటో తెలుసా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం దేవుడు ఒక మంచి ఆఫర్ ఇస్తున్నాడు. 44వ అధ్యాయం
3వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 44:3. నేను దప్పిగొని వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించదను. గమనించండి. కెన్ దీస్ బోన్స్ లివ్? దేవుని యొక్క వాక్యంలో ఈ ఎముకల్లోనికి తీసుకుని వెళ్ళి అంటున్నాడు, హెజ్కేల్, కెన్ దీస్ బోన్స్ లివ్? ఈ ఎముకలు బ్రతుకుతాయా? ఆలోచించండి. ఈ ఎముకలు బ్రతుకుతాయా? ఇది ప్రశ్న. ఈరోజు దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. నీ జీవితం మారిద్దని నువ్వు అనుకుంటున్నావా? నీ జీవితం తిరిగి చిగురించిద్దని నువ్వు అనుకుంటున్నావా? వీళ్ళేమనుకున్నారు తెలుసా? మాకే ఆశ లేదు మా జీవితం మీద, మా జీవితం మీద ఏ భరోసా లేదు, మా జీవితం మీద ఏ నిరీక్షణ లేదు. యెహెజ్కేల్ అంటున్నాడు, ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవా అని. యెహెజ్కేల్ని ఎందుకు అడుగుతున్నాడంటే, దేవుడు యెహెజ్కేల్ని ఏం పెట్టాడంటే, యెహెజ్కేల్ ది లార్డ్స్ వాచ్మ్యాన్. ఆ చెర నివాసంలో దేవుని పక్షముగా యెహెజ్కేల్ నిలబెట్టాడు. ఇశ్రాయేలందరికీ వాచ్మెన్గా పెట్టాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇశ్రాయేలందరికీ దేవుడు ఎలా పెట్టాడంటే, అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా? చెరలో ఉన్నవాళ్ళు, వాళ్ళ స్వతంత్రం లేదు, సొంత ప్రజలు కాదు, పరాయి దేశంలో బానిసలుగా ఉన్నారు. వారు ఎండిపోయిన స్థితిలో ఉండి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మాకిక ఆశ లేదు, నో హోప్, డ్రై అప్, ఎండిపోయాం, కంప్లీట్లీ కట్ ఆఫ్, మా దేశం నుండి మేము కట్ అయిపోయాం. అమ్మ, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ స్థితిలో ఉంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు లేకపోతే నీకు నిరీక్షణ లేదు, నో హోప్. దేవుడు లేకపోతే నీ జీవితంలో జీవం లేదు, ఇట్స్ డ్రైడ్ అప్. దేవుడు లేకపోతే ఇట్స్ కంప్లీట్లీ కట్ ఆఫ్. ఒకవేళ నీవు ఈ స్థితిలో ఉంటే నీవు నీ జీవితాన్ని బాగు చేసుకోవడం అసాధ్యం. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, మిషన్ పాసిబుల్. ఈరోజు దేవుని వాక్యం విని దేవునికి లోబడితే నీ జీవితాన్ని దేవుడు తిరిగి కట్టగలడు. ఎండిపోయిన నీ జీవితం, ఎండిపోయిన ఎముకలలాగా జీవము లేని నీ జీవితం దేవుని మాట వింటే, దేవుని మాటకు లోబడితే, దేవునికి అవకాశం ఇస్తే, హృదయంలో యేసుక్రీస్తును చేర్చుకుంటే, నీ జీవితం ఎంత పాడైపోయినా దేవుడు నీ జీవితాన్ని కట్టగలడు. న్యూ లైఫ్ టు ద లైఫ్లెస్. జీవము లేని వారికి దేవుడంట నూతనమైన జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. లోబడతారా? ఈరోజు లోబడండి, దేవునికి లోబడండి, నీ జీవితాన్ని కట్టడానికి అని ఇష్టపడుతున్నాడు. యెహెజ్కేల్ని అడిగాడు, నరపుత్రుడా, ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవా అని అడిగాడు. అప్పుడు యెహెజ్కేల్ ఏమన్నాడు చూడండి. బ్రతకగలవా నన్ను అడుగుగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. ఏంటంట? నీకే తెలుసు. ఎముకలు బ్రతుకుతాయో లేదో నీకే తెలుసు. ఇప్పుడు ప్రశ్న, ఎందుకండి యెహెజ్కేల్ని అడిగాడు దేవుడు, ఎముకలు బ్రతుకుతాయా లేదా అని? దేవునికి తెలియదా బ్రతకాలో లేదో? వాటిని బ్రతికిస్తానో లేదో దేవుడు తెలుసు కదా. మరి యెహెజ్కేల్ ఎందుకు అడిగినట్టు? యెహెజ్కేల్ని సలహా ఇవ్వమని కాదు, యెహెజ్కేల్ని ఆలోచన చెప్పమని కాదు, యెహెజ్కేల్ని ఆలోచించమంటున్నాడు. దేవుడు కొన్నిసార్లు చాలా ప్రశ్నలు మన ముందు ఉంచుతాడు, ఎందుకంటే మనల్ని ఆలోచన చేయమంటున్నాడు. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ప్రభువా నీకే తెలుసు, అవి బ్రతుకుతాయో లేదో నీకే తెలుసు. నాకేం తెలుసు? నేను అల్పజీవిని, అజ్ఞానిని, నాకేం తెలుసు ప్రభువా అవి బ్రతుకుతాయో లేదో? ఆ సంగతి నీకే, ఎందుకంటే సమస్తమును ఎరిగి ఉన్నవాడు. పేతురు అంటున్నాడు, ప్రభువా నీవే సమస్తమును ఎరిగిన వాడవు, మాకేం తెలుసు? ప్రభు దగ్గరికి రండి, ప్రభువా నీకు సమస్తమును తెలుసు. ఈరోజు ఎవరైనా సరే, నా పని అయిపోయింది, నా కథ ముగిసిపోయింది, నేను ఎవరికి ఉపయోగం లేదు, ఎండిపోయాను, జీవం లేదు అని అనుకుంటే, నీ పాత కథలో నుంచి దేవుడు కొత్త కథను సృష్టించి నీ జీవితాన్ని చరిత్రగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పాత జీవితం ఎవరికి ఉపయోగం లేదు, కానీ దేవుడు కొత్త జీవితాన్ని ఎక్కిస్తున్నాడు. ఎముకలు నిస్సహాయ స్థితిని చూపిస్తున్నాయి. ఆ ఎముకల్లో జీవం లేదు, ఆ ఎముకలలో ప్రాణం లేదు, ఆ ఎముకల్లో కదలిక లేదు, ఆ ఎముకలు ఎవరికి పనికిరావు. ఆలోచించండి. విత్తనాలు చాలా సంవత్సరాల తర్వాత నాటినా మళ్ళీ మొలకెత్తుతాయి. ఇటీవల కాలంలో మనకి ఇంగ్లాండ్లో ఒక ఆర్కియాలజీ, ఇంగ్లాండ్కి మారుమూల ప్రాంతంలో వీళ్ళు పురావస్తు శాస్త్రవేత్తలు దవ్వుతుంటే వాళ్ళకు ఆ విత్తనాలు దొరికినాయి. ఆ విత్తనాలు పాడైపోలేదు, ఆ విత్తనాలు అలాగే ఉండిపోయినాయి. 1000 సంవత్సరాల క్రితం విత్తనాలు అంటే అవి ఏ విత్తనాలు వాళ్ళకి అర్థం కాల, దుమ్ము కొట్టుకుపోయాయి. వాటిని శుభ్రం చేసి నాటారు.
నాటితే వాళ్ళకి విషయం అర్థమైంది ఏంటంటే చక్కని లిల్లీ పుష్పాలు ఇచ్చినాయి అంట, చాలా అందంగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు మనకున్న లిల్లీ పుష్పాల కన్నా 1000 సంవత్సరాల క్రితం ఆ మొక్కలు విత్తనాలు లిల్లీ పుష్పాలు అంత అందంగా ఉన్నాయంట. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే విత్తనాలు 1000 సంవత్సరాలైనా తిరిగి మొలిచినాయి. ఈ ఎముకలు నాటితే ఉపయోగం ఏమైనా ఉందా? ఇక ఎవరికి ఉపయోగం ఇవి లేదు. ఈరోజు మన జీవితాలు కూడా అలాగే ఉండిపోయినాయి. దేవుడు లేకపోతే మన జీవితాల ఉపయోగం ఏమీ లేదు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ జీవితం ఎంత ఎండిపోయినా, నీ జీవితం ఎంత వాడబడిపోయినా, నీ జీవితం ఎంత మోడుబారిపోయినా దేవుడు నీకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వడానికి మాత్రం ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? అది దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. ఎముకలు ఎలాగా మనం ఎంత చేసినా తిరిగి బ్రతకలేవో దేవుడు మాత్రమే చేయగలడో. దేవుడు ఏం చేశాడో చూడండి. ప్రభువా అది నీకే తెలియను. అప్పుడు ఎలా బ్రతికినా చూడండి. 4వ వచనం, అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఏం చూసారు? ఏమంటున్నారు? ఎండిపోయిన ఎముకలలాగా ఉన్న ఇశ్రాయేలుతో ఏమంటున్నాడు? ఎండిపోయిన ఎముకలరా యెహోవా మాట ఆలకించుడు. ఈ ఎముకలు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట వినండి. ఎండిపోయిన ప్రజలారా యెహోవా మాట వినండి. దేవునికి లోబడిన వారులారా దేవుని మాట వినండి. దేవుడు అంటే భయం లేని వారులారా దేవుని మాట వినండి. దేవునికి లోబడకుండా జీవితాన్ని నాశనం చేసుకున్న వారులారా దేవుని మాట వినండి. పాపముల ద్వారా అపరాధముల ద్వారా చచ్చిపోయిన వారులారా దేవుని మాట వినండి. మాకిక ఏ ఆశ లేదు, మాకిక ఏ యొక్క జీవము లేదు, మా ఆశ ఆవిరైపోయింది, మేము సంపూర్తిగా నాశనం అయిపోయాం అనుకున్న వారులారా యెహోవా మాట వినండి. దేవుని మాట వింటే పోగొట్టుకునబడినంత దేవుడు నీకు ఇస్తాడు. దేవుని మాట వింటే నీ ఆశలు తిరిగి వస్తాయి. దేవుని మాట వింటే కోల్పోయిన నీ జీవితాన్ని తిరిగి ఇస్తాడు, చిగురింప చేస్తాడు. శ్రేష్టమైన వ్యక్తిగా మహాసైన్యముగా దేవుడు మార్చడానికి అధ్యాయంలో మనతో మాట్లాడుతున్నాడు ఆయన. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? చూడండి ఏమంటున్నాడు, ప్రవచనం ఎత్తి ఆ ఎముకలతో మాట్లాడు. ఏం మాట్లాడాలి? యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట. ఇప్పుడు మీరు బ్రతకాలంటే ఎవరి మాట వినాలి మనం? యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఆయన మాట మనకి జీవాన్ని ఇస్తుంది. మనల్ని బ్రతికించేది లోకం లేదు, మనల్ని తిరిగి లేవనెత్తేది లోకంలో ఏది లేదు. దేవుని మాట. ఎందుకో తెలుసా? ఆయన మాటలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవమే చనిపోయిన 4 దినాల లాజర్ని బయటకు తీసుకొచ్చింది. ఆ జీవమే నయను విధవరాల కుమారుడు పాడి మీద తీసుకుని వెళ్తున్నప్పుడు చిన్నవాడా లెమ్మన్నప్పుడు లేచాడు. ఆ మాటలో ఉన్న జీవమే యాయిరు కుమార్తెను లేవనెత్తింది. అదే మాటలు ఎముకను లేవనెత్తుతున్నాయి. చూడండి ఏం జరిగిందో. బ్రతుకున్నట్లు మీలో జీవాత్మను రప్పించున్నాను. ఆ ఎముకలకు ఏం జరిగింది చూడండి. చర్మం కప్పి మీకు నరములనిచ్చి వాటి మీద మాంసము పొదిగి చర్మం మీ మీద కప్పిన మీలో జీవాత్మ నుంచిగా మీరు బ్రతుకుదురు. పాపముల ద్వారా అపరాధముల ద్వారా చనిపోయిన మళ్ళను క్రీస్తులో ఏమయ్యాడు ఆయన. కాబట్టి మన జీవం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం, యెహెజ్కేలుకు దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా ఏమైందో చూడండి. గడగడ ధ్వని ఒకటి పుట్టెను. గడగడ ధ్వని ఒకటి పుట్టెను అంటే కదలిక. ఈరోజు నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యానికి స్పందిస్తావో, దేవుని వాక్యానికి లోబడతావో, నీలో కదలిక ప్రారంభం అవ్వాలి. అంత మాత్రమే కాదు, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. వేరైపోయిన మన జీవితాలు, పాడైపోయిన మన బ్రతుకులు, పాడైపోయిన మన కుటుంబాలు, పాడైపోయిన పిల్లల జీవితాలు ఎప్పుడైతే దేవునికి లోబడతావో ఏమైనాయి అంట? ఒకదానికొకటి. ఈరోజు పతనమైన కుటుంబాలు ఎవరైనా ఉంటే నేను అంటాను, దేవుని మాటకు లోబడండి. ఎముకలు ఎలాగ అతుక్కున్నాయో, ఒకదానికొకటి కలుసుకున్నాయో, విడిపోయిన కుటుంబాలు, విడిపోయిన వ్యక్తుల జీవితాలు దేవుడు మాత్రమే ఆ జీవితాలను కలపగలడు. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీద వచ్చెను, వాటిపైన చర్మము కప్పిన, ఇప్పుడు వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయినప్పుడు ఆయన నరపుత్రుడు జీవాత్మ వచ్చినప్పుడు ప్రవచించినట్లు ఇట్లనము ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా ఏమంటున్నాడు చూడండి. జీవాత్మ నలుదిక్కుల నుండి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము ఆయన నాకు ఆజ్ఞాపించిన ప్రభు జీవాత్మ వారిలో వచ్చెను, వారు సజీవులై లేచారు. ఇప్పుడు ఏమి లేచినాయి? నిర్జీవమైన ఎముకలు లేచెను సజీవులుగా. బలహీనమైన ఎముకలు బలమైన ఎముకలుగా లేచాయి. పైగా వ్యక్తులుగా లేవడం కాదు, మహా
సైన్యముగా, మహాసైన్యంగా. వీడియో చూద్దాం. ఆ వీడియో ఉంది, ఒకసారి అది వీడియో చూస్తే మీకు కాదు. The hand of the Lord was upon me. He brought me out by the Spirit of the Lord and set me in the middle of a valley. It was full of bones. He led me back and forth among them, and I saw a great many bones on the floor of the valley. He asked me, "Son of man, can these bones live?" I said, "O sovereign Lord, you alone know." Then he said to me, "Prophesy to these bones and say to them, dry bones, hear the voice of the Lord. I will make breath into you, and you will come to life. Then you will know that I am the Lord." So I prophesied as I was commanded, and as I was prophesying, there was a noise, a rattling sound, and the bones came together, bone to bone. I looked, and tendons and flesh appeared on them, and skin covered them, but there was no breath in them. Then he said to me, "Prophesy to the breath, and say to it, come from the four winds, O breath, and breathe into these slain that they may live." So I prophesied as he commanded me, and breath entered them. They came to life and stood up on their feet, a vast army. శక్కింప సఖ్యము కాని వారు సజీవులై లేచి, ఎట్లా అంట? సజీవులై లేచి మహాసైన్యం. ఒకనప్పుడు ఏమనుకున్నారు చూడండి కింద, మా ఎముకలు ఎండిపోయాను, మా ఆశ విఫలమాయను, మేము నాశనం అయిపోయాం. ఏంటి ఏమనుకున్నారు వాళ్ళు? 3 విషయాలు అనుకున్నారు. ఏమని? ఎండిపోయాను, మా ఆశ విఫలమాయను, మేము. ఈడెవరైనా ఉంటే నీ ఆశ ఇంకా విఫలం కాలేదు, ఒకవేళ నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉండడానికి ఏమాత్రం అవకాశం లేదు. ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. మేమిక నాశనం అయిపోయాం అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఎండిపోయిన ఎముకలను బ్రతికించిన దేవుడు, ఈరోజు ఎండిపోయిన ఎముకలకు జీవమునిచ్చిన దేవుడు ఈరోజు నీకు ఆ జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎండిపోయిన ఎముకలకు ఆయన చూడండి, పాడైన ఎముకలు ఆ లోయలు ఎన్నెన్నో ఉన్నాయి, ఆ ఎముకలలోకి ఆయన జీవమునిచ్చినట్లుగా చూస్తున్నాం మనం. హెజ్కేల్ ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా అది నీకే తెలుసు అన్నాడు. అయితే వెళ్ళు, ఎముకల దగ్గరికి వెళ్ళు, వాటి మీద ఏమి ఊదు? జీవాత్మను ఊదు అన్నప్పుడు, నేను జీవాత్మను ఊదినప్పుడు దేవుని మాటలో ఉన్న జీవము అందులోకి రాగా అవి లేచి ఏమైనా మహాసైన్యముగా మారినాయి. నేను అంటాను, ఎముకలకు జీవమునిచ్చి మహాసైన్యముగా మార్చిన దేవుడు ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనకు ఆ జీవం ఎవడా ఇస్తాడు ఆయన. రండి, ప్రభువు లోబడండి, ప్రభు మాట మీ హృదయంలో చేర్చుకోండి, దేవుని మాటకు లోబడండి. దేవుడు మీకు మహాసైన్యముగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? కాబట్టి ఎండిపోయిన ఎముకలను బ్రతికించిన దేవుడు. వాళ్ళు అంటున్నారు, ఎండిపోయాం, ఆశ విఫలమైపోయింది, మేము నాశనం అయిపోయాం అన్నవారిని దేవుడు మహాసైన్యంగా మార్చాడు. అయితే నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాసంతో లోబడండి దేవునికి. ఇప్పుడే మీరు విశ్వాసంతో దేవుని యొద్దకు వచ్చేవాడు విశ్వాసంతో రండి. ఈ విశ్వాసమే మీకు ఒక నూతన జీవితాన్ని దేవుడికి ఇస్తానికి ఇష్టపడుతున్నాడు. ఒక విషయం, మీ గతాన్ని విడిచిపెట్టేయండి. మీ గతంలో మీరు చేసిన అపరాధాలు, మీ దోషాలు ఇక ఎప్పుడు జ్ఞాపకం. చాలామంది గతం ఇంకా వెంటాడుతూనే ఉంటుంది, గతానికి బానిస అవుతారు చాలామంది. ఫాస్ట్ చాలామంది, నాకు అలా జరిగింది, ఇంకా నేను ఏం బాగవుతాను, నాకు అలా జరిగింది, నా ఆశ విఫలమైపోయింది, నాకు అలా జరిగింది, నేను ఎండిపోయాను అని అనుకోవద్దు. గతానికి బానిసలు కాకండి. గతాన్ని ఆలోచిస్తే నువ్వు ఏది చేయలేవు. గతాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు యొద్దకు రండి, నీకు ఒక నూతనమైన జీవితాన్ని దేవుడు దయచేస్తాడు. గతాన్ని గురించి ఆలోచిస్తే మనకు తీరని నిరాశ. అవును, నీకు దేవుడు నిరీక్షణ ఇస్తాడు. అంతేకాదు, గొర్రెలకు సమృద్ధి అయిన జీవము ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని మాట వినండి. అవును, నిరాశ నుండి నిరీక్షలోకి దేవుడు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, నువ్వు ఇంకా ఇటువంటి స్థితిలో ఏమైనా ఉన్నావేమో, ఎండిపోయిన స్థితిలో, ఆశలు ఆవిరైపోయిన స్థితిలో, పూర్తిగా నిర్జీవమైన స్థితిలో, నాశనం అయిపోయిన స్థితిలో ఉన్నామేమో,
ఎహెచ్కేల్ వెళ్ళి దేవుని మాట చెప్పినప్పుడు దేవుని మాటలో ఉన్న జీవం ఎముకల్లోకి వెళ్ళి ఆ ఎముకలు మహాసైన్యంగా మారినట్లుగా ఈరోజు ఈ వాక్యాన్ని స్వీకరిస్తే బలహీనులుగా ఉన్న మనం, నిరీక్షణ లేకుండా ఉన్న మనం, బలహీనులుగా ఉన్న మనం, ఆశ విఫలమైపోయిన మనం, నాశనమైపోతున్న మనం దేవుని మాటను స్వీకరిస్తే దేవుని మాటలో ఉన్న బలం, దేవుని మాటలో ఉన్న జీవం మనలోకి వచ్చి మనం దేనిగా మారుతాం? ఎక్కడైతే ఓడిపోయామో, ఎక్కడైతే విఫలమైపోయామో, ఎక్కడైతే బానిసలుగా ఉన్నామో, ఎక్కడైతే బలహీనలుగా ఉన్నామో, ఎక్కడైతే కృంగిపోయి ఉన్నామో, ఎక్కడైతే మన జీవితం ఇంకా అనవసరం అనుకున్నామో, మామూలు సైన్యంగా మార్చలేదు దేవుడు. ఎలా మార్చాడు? మహాసైన్యం. నీ ఒక మహా వ్యక్తిగా దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఇది దేవుడు వల్లే సాధ్యం. దేవుడికి లోబడదాం. దేవుడి మాటలు మన కొరకు ఆస్వాదించునుగా.